మరి ఈ సమయంలో నిజంగా మరి దేవుడు మనకు ఈ రాత్రి మంచి వాతావరణాన్ని ఇచ్చి ఈ విధంగా సమకూర్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మరి మనము ఈ విధంగా సమాజంగా కూడుకోవాలని పౌలు గారు మరి హెబ్రీ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరి కాలము సమీపించుట అనగా అదే ఆయనకు రాకడ యొక్క దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మనము సమాజంగా కూడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయితే చాలా మందిలో మరి ప్రేమ అనేది చల్లారిపోతుందని మరొక మాట కూడా రాయబడి ఉన్నది. మరి ఆ యొక్క అంత్య దినములలో మనుషులు బెంకములాడువారు, స్వార్థ ప్రియులు, మరి దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు మరి ఈ కాలంలోనే ఉంటారని మరి పౌలు గారు ఆ రోజు ఆయన రాసి ఉంచాడు. ఆయన మరి అనేకుల ప్రేమ చల్లారును అంతం వరకు సహించువాడే రక్షింపబడునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిజమైన వాక్యమేనాది? కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని మనము ఈ రోజు వరకే కాదు కానీ హల్లెలూయా రేపటికి ఒకవేళ కాలం అనేది ఉన్నట్లయితే మరి రేపటికి మన యొక్క విశ్వాసం ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. మరి రేపటికి మనం ఒక కొత్త జీవితాన్ని జీవించాలి. రేపటి దినం పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు నువ్వు జీవించింది రేపటికి పనికిరాదు. నిజమేనా? ఈరోజు నిద్రపోయింది నెల రోజులకు ఉపయోగపడుతుందా? నువ్వు ఖచ్చితంగా 24 గంటలు నిద్రించకపోతే ఖచ్చితంగా నీ ఆరోగ్యం పాడైపోయి చనిపోతావు. తొందరగా నీ అవయవాలు పాడైపోతాయి. ఈరోజు పడుకున్నాం కదా రేపేం పడుకుంటాం లేరని అనుకుంటామా? అనుకోం. ఈరోజు తిన్నాం కాబట్టి ఇక నెల రోజులు తినకపోయినా పర్వాలేదని అనుకుంటామా? కానీ ఈ శరీరాన్ని మనం బహు జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అలాగనే మనము వైద్యులు ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా మరి దాన్ని ఏమంటారు మందులు వేసుకుంటున్నాం. కానీ దేవుడు పరమ వైద్యుడు అయినా మరి ఆయన ఇచ్చిన మందులు మాత్రం మనం టయానికి వేసుకోలేకపోతున్నాం. హల్లెలూయా. ఉదయం మందులు పరగడుపున వేసుకోవాలంటే పరగడుపున వేసుకుంటాం. కానీ పొద్దున లేవగానే పరగడుపున ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేకపోతున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం కూడా 3 పూటల మందు రాస్తాడు. పరగడుపున వేసుకోవాలి, ఉదయం భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, సాయంత్రం పడుకోవడానికి ముందు కూడా వేసుకోవాలంటాడు. అంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనది, శారీరక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన ప్రభు ఆయన మనుషులకే ప్రభు అయి ఉన్నాడు. ఆయన రాజులకే రాజు అయి ఉన్నాడు. ఆయన వైద్యులకే పరమ వైద్యుడై ఉన్నాడు. ఆయన కాబట్టి నశించిపోయే వైద్యుల మాటను వినే మనము కరెక్ట్గా వైద్యుడు ఏం చెప్తే దాన్ని మనం పాటిస్తాం. కానీ పరమ వైద్యుడు చెప్పిన దాన్ని మనం చేయలేకపోతున్నాం. ఈరోజు ప్రవక్త చెప్పిన ప్రకారంగానే ఏం వింటాం మనము? అదే 3 పాటలు పాడతారు. అదే సంఘ పెద్ద జాన్ గారు, నరేష్ బాలు, ఆ విధంగా పౌలు గారు, ఆ పాత ముఖాలు మనం చూడాలి. అక్కడ కొత్తది ఏముంటది? హల్లెలూయా. అక్కడ ఏమైనా జాతరలాగా ఏమైనా ఉన్నదా? ఎవరైనా కొత్త వింతలు ఏమైనా ఉన్నాయా? వింత కార్యాలు ఏం దేవుడు చేయడు. మరి ప్రజలు ఎల్లప్పుడూ వింత కార్యాలు అడుగుతారు. కానీ దేవుడు అన్నాడు నేను ఇచ్చిన సూచనను నమ్మమంటాడు. ఆయన ఆ యొక్క కన్యక గర్భవతి అయి కుమారునికి నేను సూచన ఇచ్చాడు. కానీ వాళ్ళేం అడిగారు? ఆకాశం నుంచి ఒక సూచనను చేయమన్నారు. కానీ ప్రభు అన్నాడు మీరు అడిగింది నేను చేయను, కానీ నేను ఒక సూచన ఇవ్వబోతున్నాను. అదే యోనాను గురించిన సూచన. ఆ యొక్క మనిషి కుమారుడు మృతి పొంది పాతి పెట్టబడి మరలా ఆయన తిరిగి లేస్తాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆయన మొదటి సూచన ఇచ్చాడు ఆయన. నిజమేనా? ఆ తర్వాత దాన్ని నమ్మనందున 2వ సూచన ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. దాన్ని కూడా నమ్మకపోయినందువలన దేవుడు వారిపైకి ఆయన తీర్పును తీసుకొని వచ్చాడు. మొదటిది ఏంటిదంటే కన్యక గర్భవతి అయి కుమారుని కరుట. రెండోది ఏంటంటే ఆయన కుంటివారు మంచి బాగవుట, గుడ్డివారు చూచుట, ఆ యొక్క నీళ్లు ద్రాక్షరసంగా మారుట, ఆ యొక్క చనిపోయిన వారు తిరిగి లేచుట. అది 2వ సూచన. ఆ అద్భుత కార్యాలన్నీ 2వ దాని కిందకి వస్తాయి. ఇప్పుడు దేవుడు 3లో పరిపూర్ణుడు కాబట్టి ఆయనయే మరణించి పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచాడు. అయినా కానీ వారు దానిని నమ్మలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి నమ్మనందున దేవుడు వారిపైకి ఆయన ఏం తీసుకొని వచ్చాడు? ఆయన తీర్పుని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆ టైటస్ అనే దుర్మార్గుడు వచ్చి వారి యొక్క స్త్రీల యొక్క కడుపులను నిలువుగా చీల్చాడు. ఆ బిడ్డలను నేలకేసి కొట్టాడు. వారి యొక్క రక్తాన్ని ఆ యొక్క నీళ్ళ వలె ప్రవాహంగా పారింపజేశాడు. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. అలాగనే ఈ రాత్రి మనము వింత కార్యాల కొరకు లేము, కానీ దేవుడు ఈ కాలంలో మనకు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏదనగా మనిషి కుమారుడు మరలా బయలుపరచబడుట. మనిషి కుమారుని యొక్క రాకడయే హల్లెలూయా మన కాలం యొక్క సూచన ఉన్నది. దేవుడు మనకు ఒక సూచన ఇచ్చి ఉన్నాడు. నోతు దినంలో జరిగినట్లుగా, ఆ యొక్క నోవాహు దినంలో జరిగినట్లుగా
మరలా ఆ మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఆ గొప్ప ఆ సూచన కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నామనంటే ఆ యొక్క శరీర మార్పు జరిగే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఏమి విందుము? ప్రతి బుధవారం మందిరానికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం చర్చికి మళ్ళా మందిరానికి వెళ్ళాలి. మరి అదే కదా బోధకుడు బైబిల్ తీసుకును, వర్తమానం చదువును, అదే కదా. ఇంకా దాంట్లో ఏముంటుంది? ఈ బుధవారం పోకపోతే ఏమవుతుంది? వచ్చే ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది? హల్లెలూయా. కానీ అదే ఆహార దగ్గర వచ్చేసరికి ఉదయాన్నే నీకు గ్యాస్ ట్రబుల్ ఉంటే ఏం చేస్తావు? కరెక్ట్గా అబ్బాయి నువ్వు 6 గంటలు దాటి తిన్నావనుకో నీ పొట్ట పగిలి చచ్చిపోతావనంటే వామ్మో ఆ టయానికి తినకపోతే నా పొట్ట ఉబ్బుతుందట, ఆ పేగులన్నీ పాడైపోతాయట. హల్లెలూయా. మళ్ళా చేతులు కట్టుకొని డాక్టర్ గారు మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? మందులు అయిపోగానే వచ్చాయి. హల్లెలూయా. డాక్టర్ని అడుగుతాడు కానీ దేవుడు మాత్రం అడగడు. నిజంగా మనము ఎట్లాంటి మనుషులం అనంటే మనకు తెలివి ఉందని అనుకుంటున్నాం, ఆ జ్ఞానం ఉందని అనుకుంటున్నాం, కానీ మనకు బొత్తిగా లేదని దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం తేలిపోతున్నాం. నాతో ఏకీభవిస్తారా? ఇదంతా సత్యమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మనము అన్నిటికీ భయపడుతున్నాం కానీ దేవునికి మాత్రం భయపడలేకపోతున్నాం. కానీ అన్నిటికీ కాదు మనం భయపడవలసింది ఒకే ఒకరికి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ రాత్రికాల సమయంలో మరి మనము ఆ యొక్క 7 పరిమాణముల గురించి మనము నేర్చుకుందాం. ఎన్ని పరిమాణములు ఉన్నాయి? 7 పరిమాణములు. ఎందుకంటే దేవుడు 7లో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. 7 సంఘకాలాలు, 7 వారాలు, 7 సముద్రాలు, 7 ఖండాలు, నిజమేనా? మరి 7 పండగలు. కాబట్టి దేవుడు సంవత్సరాన్ని ఆయన 7 ఆయన 6వ దినాన ఈ భూమిని అంతటిని పూర్తి చేసి, దీనిపైన సృష్టిని పూర్తి చేసి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన మరి ఆయన వారం మీకు విశ్రాంతి దినం అన్నాడు. ఆయన వారం అంటే 7వ దినం. కాబట్టి ఈ భూమి పైన ఎన్ని పరిమాణములు ఉన్నాయి? 7 పరిమాణములు. మరి పౌలు గారు దాని గురించే మాట్లాడుతున్నాడు. ఆ 7 పరిమాణముల గురించి పౌలు గారి కాలంలో అది బయలుపరచబడలేదు. నిజమేనా? ఎందుకంటే దేవుడు తనపైన తాను ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తములగును. కాబట్టి దేవుడు ఈ భూమి పైన ఎన్ని పరిమాణములను బంధించాడు? ఆయన 7 పరిమాణములు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన మనం ఇక్కడే 7 పరిమాణములు కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి. నిజంగా మరి ఇప్పుడు ఇదే ఖమ్మమేనా? ఇది ఏ పట్టణం సార్? ఇది ఖమ్మం. దీని పక్కనే ఊటీ ఉంది అనుకుందాం. ఈ ఖమ్మంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది? వేడిగా ఉంటుంది. హల్లెలూయా. అదే ఈ ఊటీలో ఉంటే చల్లగా ఉంటుంది. చూడండి, పక్కపక్కన ఉన్నప్పుడు. నిజమేనా? అదే ప్రకారంగా ఇదే భూమి పైన ఈ ఖమ్మం ఉన్నది, ఇదే భూమి పైన ఊటీ ఉన్నది. దీని యొక్క పరిమాణము వేరు, దీని యొక్క పరిమాణము వేరుగా ఉన్నది. నిజం. ఒకే భూమి పైన 2 రకాల పరిమాణాలు ఉన్నాయా? ఒకటి ఎండ వాతావరణం, మరొకటి చల్లని వాతావరణం. నీవు ఇక్కడ ఉంటే చల్లని నీరు తాగాలి, ఇక్కడికి పోతే వేడి నీళ్ళు తాగాలి. మనం నిజమేనా? భయంకరమైన ఎండాకాలం పోయాం. ఆడికి పోయిన తర్వాత గజగజ ఉడికే జాన్ గారు అయితే చక్కగా ఆయన చెవులకు చుట్టుకొని వేడి నీళ్ళు తాగిండు. నేను కూడా వేడి నీళ్ళు తాగాను. చూడండి, ఒకే భూమి పైన ఏ విధంగా వాతావరణాలు ఉన్నాయో అలాగనే ఎందుకు దేవుడు ఒక ప్రాంతాన్ని వేడిగా ఒక ప్రాంతాన్ని చల్లగా ఉంచాడు? ఆయన అంటే దేవుడు ఇదే భూమి పైన 7 పరిమాణములు కలిగి ఉన్నాడు. అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. మరి ఇవన్నీ మనకేం తెలియవు, ఏ సైన్స్ కూడా తెలియదు ఇది. కానీ ఎప్పుడైతే ప్రవక్త రంగం మీదకి వచ్చాడో ఈ భూమి పైన ఉన్న ఆ యొక్క మర్మాలని బయటకు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు గారు ఆయన ఆ యొక్క 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు. ఆయన 3వ ఆకాశం అనగా ఆ పరిశుద్ధులు ఉండే స్థలం. 3వ ఆకాశం అనగా పరదైసు. మీ దగ్గర పెన్నుంటే రాసుకోనండి. ఇవే మాటలు వర్తమానంలో ఉన్నాయి. మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశము. దేవుడు 3లో పరిపూర్ణుడా? 7 సంపూర్ణత ఉన్నదా? హల్లెలూయా. ఇప్పుడు మొదటి ఆకాశం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. ఇది కనిపిస్తుందా దాంట్లో? మొదటి ఆకాశము చెప్పండి. తర్వాత అందరూ మాట్లాడాలి. 2వ ఆకాశము, తర్వాత 3వ ఆకాశము. హల్లెలూయా. అదేనా మనము వాక్యంలో చదివింది?
మూడో ఆకాశములకు చదవండి, ఆ మాటను చదవండి, దయచేసి చదవండి. అంతసేపా సార్? అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది దర్శనములను గూర్చియు ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. ఇప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన ఒక దర్శనంలోనికి వెళ్ళాడు ఆయన, లేదా ప్రత్యక్షతలోనికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథాన్ని ఏమంటున్నాము? యోహాను యొక్క ప్రత్యక్షత గ్రంథము. అయితే అది యోహాను ఒక్కడి యొక్క ప్రత్యక్షత గ్రంథం కాదు, కానీ అన్ని కాలాల్లో ఉన్న వధువు యొక్క ప్రత్యక్షత గ్రంథము. అది అన్ని కాలాల్లో ఉన్న వధువుకు వచ్చిన ప్రత్యక్షత గ్రంథమై ఉన్నది. హల్లెలూయా. మరి పౌలు గారి కాలంలో ఉన్న వధువుకు ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ తర్వాత రెండో కాలంలో, మూడో కాలంలో, నాలుగో కాలంలో, ఐదో కాలంలో, ఆరో కాలంలో ఆ జాన్వెస్లీ యొక్క ప్రజలకు ఆ కాలము వర్తమానము ప్రత్యక్షత ఇవ్వబడినది. ఇప్పుడు మనం 7వ సంఘ కాలంలో ఉన్నాం. ఈరోజు నాకు పెద్దగా చదువు లేదు, మీకు పెద్దగా చదువు లేదు, కానీ మనం దేవుని కార్యాలను గ్రహించగలిగే ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నాం. అందుకొరకే ప్రకటన గ్రంథం అనేది యోహాను యొక్క ప్రత్యక్షత కాదు, కానీ అది వధువు యొక్క ప్రత్యక్షత గ్రంథమై ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఆయన యొక్క ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ ప్రత్యక్షతలో దేవుడు అతడు దర్శనంలోనికి ఎత్తబడ్డాడు. అయినా కానీ దాని యొక్క పూర్తి అర్థాన్ని దేవుడు పౌలు గారికి బయలుపరచలేదు. హల్లెలూయా. అయితే ఎందుకు దేవుడు దాన్ని రహస్యంగా ఉంచాడు? ఎందుకంటే దేవుడు చెప్పాడు, అన్ని కాలాల్లో విడవబడిన ఆ మర్మాలు 7వ దూత ద్వారా మాత్రమే బయటికి రావాలి. నేను మాట్లాడేది నిజమేనా? నాతో ఏకీభవిస్తారా? హల్లెలూయా. చదవండి. ఎవరు ఆ మనుషుడు? క్రీస్తు. ఆయన గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటారు? డైరెక్ట్ గా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని ఆయన మర్మంగా చెప్పకుండా, డైరెక్ట్ గా చెప్పకుండా, యేసుక్రీస్తు నామమని చెప్పకుండా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని ఎందుకు చెప్పాడు ఆయన? కాబట్టి మేము ఎట్లే చేస్తామంటే తగలడు అట్లే. అయితే దానికి ఒక తాళపు చేయి ఉన్నది, అదే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నది. ఇక్కడ కూడా ఆయన ఒక మనుషుడు అని అంటున్నాడు, కానీ నేనేనని చెప్పట్లేడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. ఇప్పుడు ఎవరి గురించి ఇది? ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయన గురించి చెప్పుకోవచ్చు కదా. దేవుడు ఆయనకు అవకాశం ఇవ్వలే. నీ పేరు అక్కడ పెట్టుకొని చెప్పరా అని దేవుడు చెప్పలే. హల్లెలూయా. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఇప్పుడు ఆయన వెంటనే రాయట్లేడు ఆయన, నిజమేనా? అప్పుడే ఎత్తబడినప్పుడే రాయలేదు ఆయన. అప్పుడు దేవుడు అనుమతి ఇయ్యలే. కానీ సంవత్సరాల తరబడి అయిపోయిన తర్వాత ఆ 14వ సంవత్సరం వచ్చినప్పుడు, పౌలు నువ్వు ఒక రోజు ఎత్తబడ్డావు కదా, ఆ దర్శనాన్ని గురించి ఇప్పుడు రాయి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? ఆ సన్సెట్ పర్వతం యొక్క దర్శనము దేవుడు ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఆయన ముందే ఎందుకు చెప్పలేదు? ఆయన వచ్చిన తర్వాత ఎందుకు చెప్పాడు ఆయన? ఇవన్నీ ఉంటాయి రా, లింకులు ఉంటాయి. నువ్వు అనుకున్నట్లుగా ఏముండదు. హల్లెలూయా. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరుగను. శరీరంతో అంటే పౌలు గారు అసలు ఏం అర్థం కావట్లే. మరి అక్కడ ఆ యొక్క పరదైసులో, ఆ 3వ ఆకాశంలో నేను ఇదే మాంసపు దేహంతో వెళ్ళానా, అసలు మరొక శరీరమా, అసలు నాకేమీ అర్థం కాలేదు అంటున్నాడు ఆయన. కానీ నిజంగా ఒక వ్యక్తి శరీర మార్పు జరిగిన తర్వాత అతనికి ఏమొస్తుంది? అతనికి థియోఫనీ శరీరం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు ఆయన. శరీరంతో కొనిపోబడెను నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను. అదే పౌలు గారు ఏం రాశాడు? ఈ యొక్క చేతి పని అయిన ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాని ఒక శరీరం అనుకున్నది, అందులోనికి మనం వెళ్తామని రాశాడు ఆయన. కానీ ఇక్కడ మాత్రం దేవుడు అతనికి మాట్లాడేదానికి అనుమతి ఇవ్వలేదు. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి. ఇప్పటికైనా అర్థమైందా? 3వ ఆకాశం అంటే పరదైసు. 3వ ఆకాశం అని ముందు మాటలో అన్నాడు, తర్వాత దానిని ఏమని రాస్తున్నాడు ఆయన? పరదైసు అని రాస్తున్నాడు ఆయన. మరి మొదటి ఆకాశం ఏంటిది? మొదటి ఆకాశం అంటే ఆ యొక్క మేఘాలు ఉండేది, మేఘములు ఉండే వాతావరణాన్ని ఏమంటారు? మొదటి ఆకాశం అంటారు. ఆ తర్వాత రెండవ ఆకాశం అంటే సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు ఉండేది. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? 3వ ఆకాశం అనగా ఇది పరదైసు అయి ఉన్నది. పరదైసులో ఎవరుంటారు చెప్పండి? పరదైసులో ఎవరుంటారు?
జాన్ గారు బుధవారం సాయంత్రం కూడా భోజనాలు చేయాలి. స్త్రీలు ఒక్కరు కూడా మాట్లాడలేరు, ఎందుకంటే వారికి భోజనం పెట్టి కూర్చోబెడితే వాళ్ళు కొద్దిగా మాట్లాడతారేమో. మూడో ఆకాశము ఏంటిది? పరదైసు. సహోదరుడు మాట్లాడాలి. పరదైసేనా? అక్కడ ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఆ యొక్క మూడో ఆకాశానికి ఎత్తబడ్డాడు ఆయన. మరి అక్కడ ఏం జరిగిందో పౌలు గారు మరి దాన్ని రాయలేకపోయాడు ఆయన. మరి ఏ విధంగా తెలుసు అంటే మన వాక్యాన్ని మళ్ళా చదవాలి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ పత్రిక. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు మన కొరకు ఆ గొప్ప ఆ యొక్క పరదైసును సిద్ధపరిచాడు ఆయన. అక్కడ ఏమేమి ఉన్నాయో అవి కంటికి కనిపించలేదట, చెవికి వినిపించలేదట, మనుష్య హృదయానికి గోచరం కాలేదని అంటున్నాడు ఆయన. ఎందుకు ఆ మాట రాశాడంటే ఆయన కాలంలో అవి ఆయనకు బయలుపరచబడలేదు. కానీ ఇప్పుడైతే అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ దేవుడు ప్రవక్త ద్వారా మనకు బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, మరి మనము వర్తమానం నుండి కొన్ని కార్యాలు చూద్దాం. ఇక్కడ పుత్ర స్వీకారము భాగం 3లో ఆశ్చర్యం లేదు. పౌలు మూడో ఆకాశం నుండి కొనిపోబడినని నాకు తెలియను, చెప్పుటకు అతనికి చేతగాని సంగతులు చూచెను. అంటే అతడు చూశాడు కానీ అతడిని వర్ణించడం అతని వల్ల కాలేదు. అర్థం చేసుకుంటున్నారా? ఒకనాడు అతడు ఇట్లు పలికెను, దేవుడు తనను ప్రేమించు వారికి దాచిన సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయంకు గోచరించలేదు. మనము కేవలం జీవించున్నాం, ఇక్కడ మనము చెత్త కుప్పలో జీవించుచున్నాము. ఇప్పుడు ఈ లోకం అంతటా ఏంటిది? ఇది ఒక డంపింగ్ యార్డ్ అయి ఉన్నది. డంపింగ్ యార్డ్ అంటే ఆ యొక్క ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం చేసేది కాదు. ఇప్పుడు మనం నివాసం చేస్తున్న ఈ ప్రపంచమే ఒక పెద్ద చెత్త కుప్పై ఉన్నది. నిజమేనా? ఎంతో వ్యభిచారము, మోసము, దొంగతనము, మరి ఎన్నో అసహ్యమైన కార్యాలన్నీ ఈ భూమి మీద జరుగుతున్నాయి. ఆ చెత్త కుప్పలో మనం నివాసం చేస్తున్నాం, ఆ చెత్తలో మనం ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. నిజమేనా? చూడండి, ఇక్కడ మనం చెత్త కుప్పలో జీవించున్నాం. ఇది చెత్త కుప్ప, మురికి కంపు కొట్టుచున్నది. దానితో మనము కలుషితం కాకపోయినా, అంటే ఆ చెత్త కుప్పలోనే మనం ఉన్నాం కానీ దానితో మనం కలుషితం కావట్లేదు. కలుషితం కాకపోయినా అందులోనే మనం జీవించుచున్నాము. నిజమేనా? పాపపు పొగలు పైకి లేచుచున్నవి, పాపము ఆకాశాన్ని అంటుచున్నదా? ఆ రోజు బాబేలు గోపురం కట్టేటప్పుడు పాపం ఎక్కడికి పోయింది? ఆకాశానికి అంటినప్పుడు దేవుడు తాను మరియు తన యొక్క 2 దూతలు దిగి వచ్చారు. మనము దిగిపోదుము రండి అని అన్నాడు ఆయన. కానీ సంఘ శాఖలకు మనం అనగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆయన ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం పాపం యొక్క పొగలు పైకి లేచినప్పుడు మనము దిగిపోదుము రండి అని అన్నాడు ఆయన. మరలా అదే గాబ్రియల్ను మిఖాయిలు ఎంట పెట్టుకొని వచ్చాడు ఆయన. కానీ ఈరోజు నిజంగా ఎంత అద్భుతమైన ఆ యొక్క కార్యాలు మనకు బయలుపరచబడ్డాయి. మనం చాలా సంతోషంగా దేవుని స్తుతించాలి. చూడండి, పాపపు పొగలు పైకి లేచుచున్నవి, పట్టణంలోని చెత్తను కాల్చినప్పుడు వచ్చు వాసన కంటే ఘోరమైనది. ఇప్పుడు ఈరోజు ఈ పట్టణంలో జరుగుతున్న ఈ పాపము దేనికంటే ఘోరమైనది? డంపింగ్ యార్డ్ యొక్క పొగ కంటే ఎంతో ఘోరమైనది. హల్లెలూయా. మరి ఎవరైనా ఒక చెడ్డ కార్యం గురించి మాట్లాడితే అది మనల్ని కూడా పాడు చేస్తుంది. డంపింగ్ యార్డ్లో చెత్తను కాల్చినప్పుడు దాన్ని వాసన పీలిసే ఏ విధంగా అయితే ఆరోగ్యం పాడవుతుందో, అలాగనే ఆ యొక్క కంపు మాటలు మాట్లాడినప్పుడు, ఆ భయంకరమైన పాపాన్ని చూసినప్పుడు మన తలంపులు, ఆలోచనలు పాడైపోతాయి. హల్లెలూయా. చూసారా? పాపపు పొగలు పైకి లేచున్నవి, పట్టణంలోని చెత్తను కాల్చినప్పుడు వచ్చు వాసన కంటే ఘోరమైనది. మరొకటి నేను ఎరుగను, వాటి దగ్గరకు మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అది భయంకరం, మురికి పొగ పైకి లేచును, అన్ని రకముల చెత్తయుండును. నీవది ఒక్కసారి పీల్చినచో వాంతి చేసుకునేదవు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నిజమైన ఈశ్వర ముద్ర 76వ పేర. మనము క్రీస్తు యేసులో పరలోకపు స్థలంలో కూర్చుండబడి ఉన్నాం. అంటే ఒక మంచి జీవితాన్ని జీవించాలంటే నీవు లోకంలో ఉండి జీవించలేవు. అయితే నీవు అమాంతంగా ఎత్తబడి ఎక్కడ ఉండాలి? క్రీస్తులో పెట్టబడి ఉండాలి. అదే పరలోకం యొక్క వాతావరణమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని మనం గ్రహించాం. యేసు యొక్క శరీరము పునరుద్ధానములో పైకి కొనిపోబడినది. ఇప్పుడు బైబిల్లో 3 ఆకాశముల గురించి మాట్లాడుచున్నది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. నా సేవ యొక్క ప్రస్తుత దశ, ఆ వర్తమానంలో మనం చదువుదాం. మరి మీరు జాగ్రత్త వినాలని కూర్చున్నాను. ఆ దర్శనము గుర్తుండి ఉండవచ్చును, లేదా దానిని నేను చిన్న తర్జుమాందును. ఈ మధ్యనే నేను కొనిపోబడి, మరి పౌలు గారు 3వ ఆకాశంలోకి ఎత్తబడ్డాడా, ఆ ప్రకారంగానే అదే స్థలానికి మన ప్రవక్త వెళ్ళాడు. ఆయన పౌలులాగా చెప్పలేదు, కానీ అక్కడ ఉన్న కార్యాలన్నీ వివరిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? కొనిపోబడి మరి అక్కడ ఆ జనులను చూచాను, మరియు నా వైపునకు నేను తిరిగి చూచున్నాను. ఇప్పుడు ఆయన పైకి ఎత్తబడ్డాడు, ఆయన యొక్క థియోఫనీ శరీరంలో ఉన్నాడు. ఆయన అక్కడ మధ్యాకాశంలో నిలబడి, ఆ మధ్యలో నిలబడి ఆయన కింద చూస్తున్నాడు. ఆయన యొక్క ముసలి దేహము, ఆయన భార్య పక్కన ఆయన పడుకొని ఉన్నాడు. ఆయన ముసలి దేహం అక్కడ పడి ఉన్నది. హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, నేను చనిపోయాను కావచ్చు, అందుకే నేను పైకి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు ఆయన. కానీ అదొక దర్శనమై ఉన్నది, లేదా ఆయన ఆ పరదైసుకు ఎత్తబడి ఉన్నాడు. జాగ్రత్త వాక్యాన్ని వినండి. నేను తిరిగి చూస్తున్నాను, మరి అక్కడ మిలియన్ల మంది ఉన్నారు. నేను యేసును చూడగోరుచున్నాను అన్నాను. ఆయన మహోన్నతుడు. ఆయన చెప్పాను, సరే చూడండి, ప్రజలు చనిపోయినప్పుడు వారు వెంటనే దేవుని యొద్దకు వెళ్ళారు. కానీ ఇప్పుడైతే ఏమంటున్నారు? అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, నేను నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఒక ఆయన ఏమంటున్నాడు అంటే, మన దేవదాస్ అయ్య గారు యేసు ప్రభు పక్కన కూర్చొని ఇడ్లీలు తిన్నారు. యేసు ప్రభుకు కడుపు నొప్పి వచ్చింది. దేవదాస్ అయ్య గారు ప్రార్థన చేశాడు, వెంటనే తగ్గిపోయింది. ఇవన్నీ కట్టుకథలు. హల్లెలూయా అని ఆయన చెప్పాను. సరే చూడండి, ప్రజలు చనిపోయినప్పుడు వారు వెంటనే దేవుని యొద్దకు వెళ్ళారు. ఇప్పుడు మీరు దానిని తప్పక అర్థం చేసుకుందరని నేను నమ్ముదును. బహుశా దాన్ని నాకు తెలిపిన శ్రేష్టమైన రీతిలో నేను దాన్ని వివరించవలనని కోరుచున్నాను. మీరు తొందరలో ఉన్నారా? తొందర ఉందా మీకు ఈ రాత్రి? మనము కొద్దిగా సమయం తీసుకొని పిదప మరియు దానిని వీలైనంత తేటగా వివరించుటకు నేను ప్రయత్నించేదను. ఇప్పుడు మనం ఇక్కడ హల్లెలూయా. మరి ఓకే, 13 నుంచి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినప్పుడు 3 పరిమాణంలో మనం ఇక్కడ జీవించుచున్నామని మనము గుర్తుంచుకొనవలేను. ఇక్కడ మనము ఈ మానవ దేహము ఎన్ని పరిమాణములలో నివాసం చేస్తున్నది? 3. ఎన్ని పరిమాణములు? మనం నివసిస్తున్న యొక్క మరి 3 పరిమాణంలో మనం నివసిస్తున్నాం. అందరు గ్రహిస్తున్నారా? ఎన్ని పరిమాణములు? 1 పదార్థము, కాలము. మొదటిది మరి ఇక్కడ వెలుగు. హల్లెలూయా. ఇప్పుడు 3 పరిమాణములు ఏంటిది? వెలుగు, పదార్థము, కాలము. ఈ 3 పరిమాణంలో మనం ఉన్నాం. మొత్తం ఎన్ని డైమెన్షన్లు ఉన్నాయి? 7. 7లో ఇప్పుడు 3 తీసేస్తే ఇంకా 4 ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ 3 గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనము ఈ 3 పరిమాణంలో మనం నివసిస్తున్నాం. వెలుగు, పదార్థము, కాలము. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 3లోకి మనము ఏ విధంగా వెళ్తున్నాము? ఆ యొక్క 5 జ్ఞానేంద్రియాల ద్వారా. హల్లెలూయా. 5 జ్ఞానేంద్రియాల ద్వారా నీవు ఈ 3 సృజించుతున్నావు. ఎన్ని జ్ఞానేంద్రియాలు? 5 జ్ఞానేంద్రియాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 చూచుట, 2వది వినుట, 3వది చెప్పండి వాసన, 4వది రుచి, నాలుక రుచి, 5వది స్పర్శించుట, స్పర్శ. దీన్నే చర్మం కూడా ఏం చేస్తుంది? స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది. కాబట్టి 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ 3 పరిమాణంలో మనం ఉన్నాం. 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ 3 పరిమాణంలో మనం ఉన్నాం. ఉన్నారందరూ అక్కడ? అర్థం చేసుకుంటున్నారా? ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనము ఈ 3 పరిమాణంలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత మనము ఆ యొక్క 4వ పరిమాణం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 3 గురించి మీకు అర్థమైందా?
ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ మూడిట్లలో మనము నివాసం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం 4వ దాని గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. వాటికి నేను పేరు చెప్పగలనో లేదో నాకు తెలియదు. అందులో ఒకటి వెలుగు, మరొకటి పదార్థము, మూడోది ఏమిటో నీకు గుర్తున్నదా? కాలము. అవును, ఇప్పుడు వెలుగు, పదార్థం మరియు కాలము, మన 5 జ్ఞానేంద్రియములు ఆ పరిమాణములను స్పందించును. ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా మనము ఈ మూడిట్లో మనం స్పందిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మన దృష్టి వెలుగును తాకును, మన స్పర్శ పదార్థమును తాకును, మరియు అలాగున మనం ఉన్నాం. 15వ పేర. కానీ ఇప్పుడు మనకు సైన్స్ ద్వారా ఒక సంబంధం ఏర్పడుచున్నది. అది 4వ పరిమాణము. హల్లెలూయా. సైన్స్ అనేది ఏంటిది? 4వ పరిమాణము. నిజమేనా? సైన్స్ అనేది 4వ పరిమాణము. ఎందుకనగా ఈ ఆలయం ద్వారా రూపములు, రేడియో స్వరములు, టెలివిజన్ చిత్రములు వచ్చుచున్నవి. కానీ దానిని మన జ్ఞానేంద్రియములు గ్రహించడం లేదు. ఇక్కడ మరి కొన్ని స్వరాలు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. కొందరు నాట్యమాడుతూ ఉన్నారు, కొందరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనము మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా వినలేము. కానీ ఇక్కడ ఒక సైన్స్ కనిపెట్టిన యంత్రాన్ని పెట్టినట్లయితే ఇక్కడ కొందరి స్వరాలను మనం వినగలుగుతాం, కొందరు అటు ఇటు కదలడాన్ని మనం చూడగలుగుతాం. అంటే 4వ పరిమాణం అనేది సైన్స్ అయి ఉన్నది. ఆ 4వ పరిమాణం అనేది ఏంటిదో కాదు, కానీ నీ జీవితము రికార్డు చేయబడుట. 4వ పరిమాణం అనేది సైన్స్ వచ్చి ఏం చేసింది? ఆ యొక్క రికార్డు చేసేది ఒకటి ఉన్నదని రుజువు చేసింది. కాబట్టి ఒక మనిషి పుట్టినది మొదలుకొని, లేదా తనకు ఊహ తెలిసినది మొదలుకొని అవన్నీ ఏం చేయబడతాయి? అతని మాట, అతని ఆలోచన, అతని యొక్క ప్రతిదీ ఆ యొక్క రికార్డులో చేయబడుతుంది. రికార్డు చేయబడి అది దేవుని యొక్క ర్యాక్లో ఉంచబడుతుంది. దాన్ని సైన్స్ వచ్చి నిరూపించింది, 4వ పరిమాణం ఒకటి ఉన్నదని. హల్లెలూయా. సరే, చూడండి, ఇక్కడ టెలివిజన్ చిత్రంలో వచ్చున్నవి, కానీ దాన్ని మన జ్ఞానేంద్రియములు గ్రహించడం లేదు. కానీ ఈతర తరంగములను పట్టుకొని ప్రసారము చేయు ఒక నాళిక స్ఫటికం ఉన్నది. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ భవనంలో జనుల యొక్క నటనలు మరియు స్వరములు, గాలులు కలిసి ఉన్నవి. అవి ఇక్కడే ఉన్నవి, దాన్ని మనం ఎరుగుదము. అవి అక్షరాల సత్యములే. నీవు చేయవలసిన ఒకే ఒక కార్యం ఏదనగా వాటిని నీవు పట్టుకొనచో చాలును. సైన్స్ కనిపెట్టిన ఈ యాంత్రిక సంగతులు నాకు అర్థం కావు, కానీ 4వ పరిమాణం ఉన్నదని అది మనకు రుజువు చేయుచున్నది. ఆ 4వ పరిమాణం అదే మన జీవితాన్ని దేవుడు రికార్డ్ చేయుట. ఇక్కడ స్వరాలు రికార్డ్ చేయబడుతున్నాయి, మన నాట్యం రికార్డ్ చేయబడుతున్నది, మన నటన రికార్డ్ చేయబడుతున్నది. అంటే దేవుని దగ్గర కూడా ఒకటి రికార్డ్ చేయబడుతున్నది. ఇప్పుడు ఎప్పటిదో పాత సినిమా మనం చూస్తున్నాం. అంటే మనం సినిమాలు చూడము, కానీ ఎప్పటిదో పాత సినిమాలు ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళు, అవన్నీ రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఆ మనుషులు చనిపోయి పాతాళానికి పోయినా సినిమా వాళ్ళు ఒక్కడు కూడా పరలోకానికి పోడు. నిజమేనా కదా? ప్రవక్త ఆ మర్లిన్ మన్రో గురించి చెప్పాడు ఆయన. ఆమె ఇప్పుడు లేదు, కానీ ఆమె నటించిన ఆమె యొక్క నటన, ఆమె ధరించిన వస్త్రాలు, ఆమె పాడిన ఆమె యొక్క పాటలు, స్వరాలు అవన్నీ దేవుని యొక్క రికార్డులోకి ఎక్కినాయని అన్నాడు ఆయన. అవి తీర్పు దినాన ఎక్కడికి పోవు అవి. చూడండి, ఇక్కడ సత్యములే ఒకే ఒక కార్యము. హల్లెలూయా. సరే, మనం వాటిని చూద్దాం. 5వ ముద్ర 143వ పేర. దేని గురించి మనం చూస్తున్నాం ఇప్పుడు? 4వ పరిమాణం గురించి. మరియు దానిని ఎరుగక 37వ పేర. దానికి విరోధంగా కేకలు పెట్టిన స్వరములు రికార్డు చేయబడి తీర్పు దినమున మరలా ప్రజల ముఖముల ఎదుటనే వినిపించబడును. ఉన్నారందరు ఇక్కడ? ఆ 1S 1 2 3 4 యూట్యూబ్లో ఆయన ప్రసారం చేశాడు కదా. ఇప్పుడు దాన్ని దేవుడు కూడా ఏం చేశాడు? రికార్డ్ చేసుకున్నాడు. మన ప్రవక్త విలియం బ్రెన్హామ్కు వ్యతిరేకంగా అతడు మాట్లాడిన ప్రతి మాట అది రికార్డ్ చేయబడి ఉన్నది. యేసు ప్రభు అమాయకుడు, ఆయనకేం తెలియదు అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన ఎంత జాలిగల దేవుడు, ఆయన అంత భయంకరమైన దేవుడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన నీతి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి పాపానికి ఆయన న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ వర్తమానానికి విరోధంగా, ప్రవక్తకు విరోధంగా మాట్లాడిన ప్రతి వంచకుడు రేపు తీర్పు దినాన రికార్డు చేయబడి అక్కడ తీర్పులో నిలబడవలసిన అవసరం ఉన్నది.
నాతో ఏకీభవిస్తారా? దానికి విరోధంగా కేకలు పెట్టిన స్వరములు రికార్డు చేయబడి తీర్పు దినమున మరలా ప్రజల ముఖముల ఎదుటనే విడిపింప చేయబడును. తీర్పు దినాన నీవేమి చేయబోచున్నావు? దాని నుండి వారేలాగు తప్పించుకొనగలరు? తప్పించుకుంటారా? విలియం బ్రినామ్ ఏమన్నా ఆయన మాయారూపం కాదు, అదేదో జరగని కథ కాదు, అది వాస్తవంగా ఆయన ఈ కాలపు ప్రవక్త అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన యొక్క స్వరానికి లోబడనైనా లోబడాలి, లేకపోతే నిరాకరించైనా నిరాకరించాలి. నీవు ఆ ప్రవక్తను చేర్చుకుంటే రక్షింపబడి దేవుని రాజ్యానికి వెళ్తావు, నిరాకరిస్తే నీవు ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడతావు. నిజమేనా? ఆ తర్వాత మీరు చూడండి, ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? 4వ పరిమాణం గురించి మనం మాట్లాడుతున్నాం. 4వ పరిమాణం ఏదనగా మానవ జీవితములు రికార్డు చేయబడుతున్నాయి. దాన్ని సైన్స్ వచ్చి నిరూపించినది. కాబట్టి ఏందో లేరా ఆ పాస్టర్ అంతే అర్థం చేస్తాడు, కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఏమవుతుంది? కానీ సోదరుడా, దేవుని యొక్క కన్ను నేను రికార్డ్ చేస్తున్నది. ఆ రికార్డ్ చేయు దూత నేను ఆ రికార్డులో బంధిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? తండ్రిని తల్లిని మోసం చేస్తున్నావా? ఏ విధంగా ఏం చేస్తున్నావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఇవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయి. ఇవన్నీ నీవు క్షమించబడాలంటే వాటిని అక్షరాల నీవు దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని, నీ తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెడితేనే తప్ప అది ఏది కూడా క్షమించబడదు. నేను రహస్యంగా దేవుని దగ్గర ఒప్పుకున్నానులే, అయిపోయిందిలే, ఎవరికి తెలియదనంటే సోదరి, నువ్వు ఎక్కడైతే ఒప్పుకోవాలో అక్కడే ఒప్పుకోవాలి. ఒక స్త్రీ తప్పు చేస్తే అది భర్త దగ్గర ఒప్పుకోవాలి, ఒక పురుషుడు తప్పు చేస్తే తన భార్య దగ్గర ఒప్పుకోవాలి, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి నువ్వు రహస్యంగా ఏది నీవు ఉంచలేవు. నిజమేనా? హల్లెలూయా. మీకు తెలియనా? మీరు చేయు ప్రతి ఒక్కొక్క అడుగు రికార్డ్ చేయబడుచున్నదని. వింటున్నారు అందరూ? మీరు వేయు ప్రతి ఒక్కొక్క అడుగు రికార్డు చేయబడుచున్నదని మన ప్రవక్త చెప్పింది అక్షరాల. నేను నమ్ముతున్నాను. అతడు ఎటైనా తిరగని, ఎన్ని వేషాలైనా వేయని, అతడు ఒకవేళ దేవుని కుమారుడైతే దేవుడు అతని యొక్క ముక్కుకి గాలం విసిరాయన లాగుతాడు. ఆయన అందులో ఉదాహరణగా ఇక్కడే కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఏమేమో వేషాలు వేశాడు, కానీ చివరికి ఆయన దేవుని గాలానికి చిక్కక తప్పలే. నిజమేనా? ఆయన తన వాక్యాన్ని నిరూపించే దేవుడు, ఆయన తన ప్రవక్తను నిరూపించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకే పోనీయండి, ఎంతవరకు పోతారో. అయ్యా, నా భార్య మాట వినట్లేదంటే ఆమె దేవుని చిత్తంలో ఉంటే ఏ మంచాన పడేసో, నడుమిర గొట్టో, కాలిర గొట్టో, ఏదో ఒక రోగం పెట్టి ముక్కుకు తాడేసి లాగుతాడు ఆయన. కానీ నువ్వు చేయడం ఏదనగా యథార్థ హృదయంతో ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు. దేవుడు తన పనిని తాను చేస్తాడు ఆయన. హల్లెలూయా. వారు దేవుని చిత్తంలో లేరా? దేవుడే ఏం చేయలేడు. దేవుడే ఏం చేయలేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? యూదా ఆయనతో పాటు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మారాడా? ఎందుకు? దేవుని చిత్తంలో లేడు ఆయన. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును అన్నాడు ఆయన. అంటే పరలోకంలో హరితహారం, మొక్కలు నాటే కార్యక్రమం ఏమైనా ఉందా? మొక్క అంటే మనుషులకు పోల్చబడ్డారు. హల్లెలూయా. ఈ విధంగా మనం మాటకు మాట చెప్పుకుంటూ పోతే ఈ రాత్రంతా మనం మాట్లాడవచ్చు. సరే, ఇప్పుడు మన అంశాన్ని మాట్లాడదాం. మీకు తెలియనా? మీరు చేయు ప్రతి ఒక్కొక్క అడుగు రికార్డ్ చేయబడుచున్నదని విజ్ఞానపూర్వకంగా నిరూపించబడినది. ఇప్పుడు సైన్స్ వచ్చి దాన్ని నిరూపించిందా? హల్లెలూయా. నిరూపించబడినది. వారు దానిని నిరూపించిరి, జ్ఞాపకం ఉంచుకొనుడి. ఏ పరిమాణం గురించి మాట్లాడుతున్నాం? 4వ పరిమాణం. ఇప్పుడు ఈ భూమి పైన ఎన్ని పరిమాణాల్లో మనం ఉన్నాం? 3 పరిమాణాలలో మనం ఉన్నాం. 4వది సైన్స్, మన జీవితం రికార్డ్ చేయబడుట. హల్లెలూయా. సరే, ఆ 4 తర్వాత 5 ఉంది, ఆ తర్వాత 6 ఉన్నది, ఆ తర్వాత 7వదే ఫైనల్ అయి ఉన్నది. వధువు వరుడు కలుసుకున్నట, అదే 7వ పరిమాణంలోనికి వెళ్ళుట. కానీ ఇప్పుడు చనిపోయిన మన ప్రియులు పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? ఆ 6వ పరిమాణంలో ఉన్నారు. 6 తర్వాత 6 అదే బలిపీఠమై ఉన్నది. ఆ బలిపీఠం కింద ఆ ఆత్మలు అరుస్తున్నాయి, నాదా సత్యస్వరూపి, ఎందాక మా రక్తమును బట్టి తీర్పు తీర్చక ఉందువు. ఆ బలిపీఠం కింద కేకలు వేస్తున్నారు. అదే దేవుని యొక్క కింది భాగము. దేవుడు 7లో ఉంటే 6లో పరిశుద్ధులు ఉంటారు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం 4వ దాని గురించి మాట్లాడుతున్నాం. టెలివిజన్ దాన్ని కిందికి చదువుదాం. అదేనా మనం చదివేది? టెలివిజన్ దాన్ని నిరూపించెను. టెలివిజన్ బొమ్మలను లేక ప్రతిమలను తయారు చేయలేదు. టెలివిజన్ దేనిని తయారు చేస్తుందా? తయారు చేయదు, కానీ అది జరుగుతున్న దానిని చూపిస్తుంది. నీ మాటను వినిపిస్తుంది, నీ యొక్క కదలికను చూపిస్తుంది. అది నీ మాటను వినిపిస్తుంది, నీ కదలికలను చూపిస్తుంది. హల్లెలూయా. మీరు ప్రతిమగా ఉన్నారు. మీరు చేయుచున్న కార్యములను ఇంకొక మార్గమునకు పంపుచున్నది. ఎట్లయినను మీరు అక్కడ ఉన్నారు. చూడుడి,
మీరు మీ యొక్క వ్రేలిని ఆడించిన ప్రపంచమంతయు ఆ కార్యం పోవును. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నానని నేను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నేను గాలిలో ప్రపంచమంతటా కదలాడుతున్నాను. ఒకవేళ దేవుడు మనకు ఈ అందరి స్వరాలు వినే ఆ యొక్క అవకాశం ఇచ్చాడు అనుకోండి, మనం బతకం ఈ తల పగిలిపోయి ఒక ఒక్క కాదు 1,00,000 ఒక్కలు అవుతుంది. ఎందుకంటే భయంకరమైన స్వరాలన్నీ కేకలు వేస్తున్నాయి. ఒక్క డీజే పెడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ మనుషులందరి స్వరాలను వినే అవకాశం ఇస్తే మన తల దాన్ని తట్టుకోలేవదు. కాబట్టి దేవుడు వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పరిమాణంలో ఆయన బంధించి ఉంచాడు ఆయన. హల్లెలూయా. వ్రేలిని ఆడించిన ప్రపంచమంతయును ఆ కార్యం పోవును. మీరు దుస్తులు ధరించు ప్రతి ఒక్క సమయంలో మీరు ప్రపంచమంతటా ఆ దుస్తులతో టెలివిజన్ ద్వారా ప్రదర్శింపబడుదురు. ఇప్పుడు నేను ఎర్ర చొక్కా వేసుకుంటే తెల్ల చొక్కా పడుతుందా? ఎర్ర చొక్కానే. మరి ఆ ముసలి వయసులో సమూయేలు చనిపోయాడు, ఆయన ఒక దుప్పటి కలుపుకొని ఉన్నాడు. ఆయన ఆ ఎండోరు పిశాచము ఆ పట్టిన ఆ స్త్రీ పిలిచిందా బయటికి? అప్పుడు ఒక వృద్ధుడు ఒక దుప్పటి కప్పుకొని ఉన్నాడని అన్నదా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏ దుప్పటి కప్పుకొని ఉన్నాడో బతికున్నప్పుడు, చనిపోయినా కానీ అదే దుప్పటితో ఉన్నాడు ఆయన. మారిందా ఏమన్నా? నువ్వు ఎక్కడికి పోయినా మారవు. సరే, ప్రపంచమంతయు ఆ కార్యం పోవును. మీరు దుస్తులు ధరించు ప్రతి ఒక్క సమయమున మీరు ప్రపంచమంతటా ఆ దుస్తుల ద్వారా ప్రదర్శింపబడుదురు. అది రికార్డు చేయబడుచున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన నాలుకను, మన జీవితాన్ని, మన తలంపులను, ఆలోచన మనం వర్ధనం చేయాలి. ఎందుకంటే రికార్డు చేయి దూత మనం రికార్డు చేస్తున్నాడు. మీ యొక్క మెదడులో వచ్చు ప్రతి ఒక్క తలంపు రికార్డు చేయబడుచున్నది. మరి ఒకరోజు ఆ రికార్డు నిలిపివేయబడి, ఎప్పుడు నిలిపివేయబడుతుంది? నువ్వు చనిపోగానే అది ఆఫ్ చేయబడుతుంది. నీ క్యాసెట్ పూర్తి అయిపోయింది, దాన్ని తీసుకెళ్ళి ఆయన ఆ ర్యాక్లో పెట్టేస్తాడు. మళ్ళీ దాన్ని ఎప్పుడు బయటికి తీస్తాడు ఆయన? తీర్పు దినాన బయటికి తీస్తాడు ఆయన. హల్లెలూయా. 144 పేర పిదుప న్యాయ తీర్పులో అది తిరిగి వచ్చును. అక్కడ క్రైస్తవులని చెప్పుకొనుచున్న మీరు కత్తిరించిన వెట్టిగలతో నిలిచెదరు. చాలా మంది క్రైస్తవులను చెప్పుకొని జుట్టు కత్తిరిస్తున్నారు కదా, వాళ్ళు రేపు అక్కడ నిలబడతారట. ఏం కాదులే, ఆ పాస్టర్ చూడలేదు, ఆ సంఘ పెద్ద చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ రికార్డు చేయి దూతని రికార్డ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచో వర్తమానం అట. కానీ అమ్మాయి పెద్ద మనిషి అయితే పెద్ద మనిషి ఫంక్షన్ చేయాలి. ఎవరైనా నలుగురు ఏమైనా అనుకుంటారు, ఎవరైనా చెవులు కుట్టాలి. సదింపులు వేస్తే మనం సదింపులు రాబట్టడానికి ఒకడు చేశాడు. సదింపుల కోసం పంచకట్టు కార్యక్రమం నిర్వహించిండు. అట్లాంటి వాళ్ళని దేవుడు పరలోకంలో ఆయన అవకాశం ఇవ్వడు ఆయన. హల్లెలూయా. చూడండి, వేరువేరుగా ఉన్నవి. అక్కడ వాక్యములకు వ్యతిరేకమైన మీ యొక్క తలంపులతో నిలిచెదరు, మరియు ఆ తలంపులు మీ చింతలో ఉన్నవి, మీరు దానిని దాచలేరు. టెలివిజన్ మీరు జ్ఞాపకం చేసుకున్నది, అది నిజమని విజ్ఞానమునకు తెలియను. మీరు ఇప్పుడు నిలుచుకొని ఉన్నారు, అక్కడ మీరు ఉందురని మీకు తెలియను. గుర్తుంచుకోనండి, న్యాయ తీర్పు దినంలో అది రికార్డు చేయబడినప్పుడు ఇప్పుడు మీకున్న అదే తలంపులు, ఇదే తలంపులు అక్కడ మరలా మీ మెదడు ద్వారా వచ్చును. అది రికార్డు చేయబడును. ప్రపంచమంతా అది ప్రదర్శించినప్పుడు దానిని దర్శించును. ప్రపంచం ఏలా న్యాయ తీర్పు దినములో మిమ్మల్ని చూచుచు అక్కడున్న సమస్త దూతలను, ఇప్పుడు ఒక్కొక్కరి జీవితం దేవుడు అక్కడ ప్రదర్శిస్తాడు. నువ్వు అక్కడ అటు ఇటు ఊరికినా ప్రయోజనం లేదు, నువ్వు ఎక్కడికి పారిపోలేవు. కాబట్టి సంగమా, ఇప్పుడే మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారా? లేకపోతే తీర్పు దినాన మీ జీవిత ఆ యొక్క జాతకం బయటపెట్టి అందరి ఎదుట మీరు సిగ్గుపడే విధంగా ఉంటారా? తన పాపముల విషయమై ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఇమ్మానుయేలు యొక్క రక్తపూట ఇప్పుడే ఉన్నది. నీవు చనిపోయావా, ఆ రక్తం నిన్ను ఏమీ చేయదు. నువ్వు చనిపోకముందే ఆ రక్తంలో నువ్వు పూర్తిగా కడగబడాలి. నీ శరీర మార్పు జరగాలంటే ఇప్పుడే రక్తం ఉన్నది. మీరు జరిగించిన తప్పుడు ఆలోచనలు, తప్పుడు కార్యాలు ఇప్పుడే యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టండి. ఇక ఎంత మాత్రం మీరు పాపంతో ముందు కొనసాగవద్దు. అలాగే పాపంలో కొనసాగుతుండగా పుట్టక్కన చచ్చారనుకోండి, ఇక మిమ్మల్ని రక్షించేది మరి ఏదీ లేదు. ఇక నీ కథ ముగించబడినట్లే. అందుకే నీ కథ ముగించబడక ముందే నువ్వు రక్తం దగ్గరికి రావాలి. నిన్ను కడిగే ఇమ్మానుయేలు యొక్క రక్తం ఇక్కడే ఉన్నది. హల్లెలూయా. ఇప్పటికైనా మీ యొక్క ఆ గలిబిలి ఉన్న జీవితాన్ని, ఆ తారుమారైన జీవితాన్ని, ఒక దిక్సూచి లేని జీవితాన్ని, ఒక గమ్యం లేని మీ జీవితాన్ని తప్పకుండా దేవుడి పాదాల దగ్గర పెట్టి, ప్రభువా, నా జీవితం ఇలాగన నీ వాక్యంతో కొనసాగలేకపోతున్నది, ఈ రాత్రి నా జీవితాన్ని సరి చేసుకుంటానని
నీవు దేవుని యొక్క రక్తం దగ్గరికి రావాలి. రక్తం ఉన్నప్పుడే నీ జీవితానికి క్షమాపణ. నీవు చనిపోయావా, రక్తం తీసివేయబడిందా, ఇక నీ పాపాలకు క్షమాపణ లేదు. కాబట్టి మీ ఇష్టం. తీర్పు దినాన అందరి ముందు సిగ్గుపడతారా, లేకపోతే ఇప్పుడే పాపాలను ఒప్పుకొని మీరు నీతిమంతులుగా దేవుని రాజ్యంలో ఉంటారా? అది మీ చేతిలో పెట్టబడి ఉన్నది. ఆ రోజు ఆదాము చేతిలో ఎట్లయితే పెట్టబడి ఉన్నదో, మంచి చెడుల వృక్షమా, జీవ వృక్షమా, ఆదాము రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు అదే విధంగా చేయాలి. మీ యొక్క తప్పిదాలను రక్తంలో కడుక్కోవడమా, లేకపోతే ఒప్పుకోకుండా రహస్యంగా జీవించి చనిపోయి ఆ రోజు తీర్పు దినాన సిగ్గుపడడమా, అది మీ ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. ఓకే, న్యాయ తీర్పు దినంలో మిమ్మల్ని చూచుచు అక్కడ సమస్త దూతలను అక్కడ నన్ను గూర్చి మీరు సిగ్గుపడిన ఎడల, న్యాయ తీర్పు దినంలో మీ యొక్క పటం అక్కడ చూపబడినప్పుడు నేను మిమ్మల్ని గూర్చి సిగ్గుపడేదను. ఇప్పుడు దేవుని కొరకు జీవించడానికి ఎవరైతే సిగ్గుపడుతున్నారో, ఒకరోజు ఆయన మిమ్మల్ని చూసి ఆయన సిగ్గుపడతాడు. ఆయన ఇతడిని నేను కుమారునిగా ఒప్పుకోను, ఈమెను నేను కుమార్తెగా ఒప్పుకోను, ఎందుకంటే నా గురించి జీవించడానికి ఈమె సిగ్గుపడింది, నా గురించి జీవించడానికి ఇతడు సిగ్గుపడ్డాడు, కాబట్టి ఇతడు నా కుమార్తెగా లేదా ఈమె నా కుమార్తెగా కుమారుడిగా ఉండడానికి అర్హత లేదని ఆయన దేవదూతలు ఎదుట సిగ్గుపడతాడట. కాబట్టి మీ నిర్ణయం అది. మీరు ఏం డిసైడ్ చేస్తారో డిసైడ్ చేసుకోండి. న్యాయ తీర్పు దినంలో మీ యొక్క పటము అక్కడ చూపబడినప్పుడు నేను మిమ్మల్ని గురించి సిగ్గుపడేదను. ఈ లోకంలో యేసుక్రీస్తు నిమిత్తము మీరు సిగ్గుపడిన ఎడల న్యాయ తీర్పు దినములో ఆయన మిమ్మల్ని గురించి సిగ్గుపడును. ఏలైనగా నేను నా వాక్యమును అభిషేకించి ఉన్నాను, నీ కొరకు దానిని పంపి ఉన్నాను. వాక్యాన్ని అభిషేకించి ఆయన నీ దగ్గరికి పంపాడు. ఆయన నీవు దాని కొరకు జీవించాలని. దాన్ని మీరు నమ్మలేరు. మీరు ఏదో ఒక దాని కింద దాక్కొనవలసి ఉన్న వారై ఉన్నారు. గుర్తుంచుకోనండి, దీనిని రికార్డు చేయించున్నారు. ఈ టేపు పైనే కాదు, దేవుని యొక్క గొప్ప రికార్డులో మీలో ప్రతి ఒక్కరి మీ తలలు వంచినప్పుడు మీ యొక్క ప్రతి అడుగును, మీ హృదయమును వంచి ఉండగా మీ మెదడులో ఏ తలంపులు పోవచ్చున్నవి అని కూడా గుర్తుంచుకొనుడి. రికార్డు చేయబడుచున్నవి. కాబట్టి మన పుర్రెలో పుట్టిన ప్రతి ఆలోచన కూడా రికార్డు చేయబడుతుందట. అప్పుడే మహిమలో ఇక్కడ మిమ్మల్ని మీ తలంపులను రికార్డు చేసిన కార్యములన్నీ న్యాయ తీర్పు దినములో వేసి చూపబడును. మీ యొక్క నిశ్చయము ఎక్కడ, ఏ విధముగా ఆ రోజు మీరు దాన్ని మార్చగలరు? ఇక రికార్డు చేయబడి అక్కడ అది స్టోర్ చేయబడితే దాని మీద ఎట్లా మారుస్తారు? కాబట్టి ఆ రికార్డు చేయబడిన ఆ రీల్ అంతా కొట్టివేయబడాలంటే ఇప్పుడే అవకాశం. నిజమేనా? అర్థమవుతున్నదా? ఇప్పుడు మీకు అవకాశం ఉన్నది. ఆ రికార్డులో ఉన్న ఆ రికార్డు అంతా కాల్చివేయాలంటే, దేవుడు ఆ రికార్డుని తీసుకెళ్ళి మరుపనే సముద్రంలో వేయాలంటే ఇప్పుడే ఇమ్మానుయేలు యొక్క ఊట కిందికి రావాలి, ఆ రక్తం కిందికి రావాలి. ప్రభువా, నేను అనాలోచితంగా ఆలోచించాను, అమర్యాదగా ప్రవర్తించాను, ఆడకూడని ఆ యొక్క మాటలు నేను మాట్లాడాను, నా జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించాను. ఈరోజు అది నాకు చాలు ప్రభువా, ఇక నేను ఈ రోజు నుంచి దాన్ని కొనసాగించాలనుకోవట్లేదు, ఈ రోజు దాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. నీవు అలాగ తీరుడు వై దేవుని యొక్క రక్తం కిందికి వస్తే ఆ టేపును ఆయన ఆ సముద్రంలో, ఆ అడుగులేని సముద్రంలో విసిరేస్తాడు ఆయన. ఇక నీకు ఏ రికార్డు లేదు అక్కడ. దయ్యం వచ్చి చూసి ఈయన రికార్డు తీయనంటే రికార్డు ఎక్కడిదిగా ఉందా? రికార్డు అది మరుపనే సముద్రంలో, అడుగులేని సముద్రంలో అది పడవేయబడింది. సాతానుడు గాలం వేసి లాగినా అది ఎక్కడా దొరకదు. అది హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉన్నది కదా వర్తమానం. గుర్తుంచుకోనండి, ఆయన రాకడను సూచించు ప్రకాశించాడు ఎర్రని దీపం. ఒక నటిమణి మార్లిన్ మన్రో గురించి ప్రవక్త చెప్పాడు. దానిలో అది ఒక సినిమా పేరు, అది మరి దీంట్లోనే ఉన్నది. సరే, సినిమా పేరు మనకు తెలియకపోతే మళ్ళీ. దానిలో నటించినది వేరెవరో కాదు, మార్లిన్ మన్రో. అదిగో అక్కడ ఆమె ఉన్నది. ఒక సంవత్సరమునకు లేక దానికి మునుపు ఆమె చనిపోయిన పిదుప దాన్ని నేను చూశాను. దానిలో ఆమె అసభ్యంగా దుస్తులు ధరించి ఉండేను. ఆమె ఒక్కసారి దుస్తులు ధరించి నటించింది, కానీ ఇప్పటికీ అది రికార్డు చేయబడి ఇంకా మనుషులు దాన్ని చూస్తూనే ఉన్నారు. నిజమేనా? అలాగే నేను ఒక్కసారి మాట్లాడిన ఆ మాట రికార్డు చేయబడి అది దేవునికి అది వినిపిస్తూనే ఉంటుంది. అది అసభ్యంగా దుస్తులు ధరించి ఉండెను. దానిలో ఆమె స్వరము టేపులో ఉన్నది. ఇంకను ధ్వనించుచున్న ఆ స్వరము అనేక సంవత్సరములకు నుండును. అది మ్యాగ్నెటిక్ టేపులో తీయబడి ఉన్నది. ఆ మ్యాగ్నెటిక్ టేపు ఆమె యొక్క నటనను పట్టుకుని ఎడల
ఈ రాత్రి ఆమె ఎచ్చట ఉన్నదో అచ్చట నుండే ఆమె దీనిని చూచును. ఆమె గనుక వెనుతిరిగి చూచిన ఎడల ఆమె యొక్క చర్యలను ఆమె నిరాకరించలేదు. ఇప్పుడు ఆమె వెనుతిరిగి ఆ యొక్క టేపును చూసింది అనుకోండి, ఇది నేను చేయలేదని చెప్పగలదా? ఆమె ఎంత మాత్రమూ చెప్పలేదు, ఎందుకంటే ఆ రికార్డే సాక్ష్యం ఇస్తున్నది. హల్లెలూయా. దానిని ఆమె కాదనలేదు. ఏలైనగా మనము ఆమె నటించున్న టేపులను కలిగి ఉన్నాం. ఈ లోక రికార్డింగ్ ఆ విధంగా నున్న ఎడల దేవుని యొద్ద గల మేటి అయిన టేపు దాని చెదల దినము వర్షాలు వచ్చిన పాడు కాదు. అది మేటి అయిన టేప్. అది ఎట్లు మనకు ప్రతి కదలికను ప్రతి చర్యను సమస్యమును ఆ మహా సర్వోన్నతుని యొక్క టేపుపై నమోదై ఉన్నది. మనము దాని నుండి తప్పించుకొనలేము. ఇప్పుడు ఎన్నో పరిమాణం ఇది? 4వ పరిమాణం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మనము 4వ పరిమాణంలో మన జీవితాలు రికార్డ్ చేయబడుతున్నాయి. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఇక్కడ జీవించాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు మనము 5వ పరిమాణం గురించి చూద్దాం. ఏ పరిమాణము? 5వ పరిమాణం. అందులో 5వ పరిమాణము ఏంటిదంటే అక్కడ పాపులు ఉండే స్థలం. అది 4 అనేది 4వ పరిమాణంలో మన జీవితాలు రికార్డ్ చేయబడుతున్నాయి. నిజమేనా? దాని సైన్స్ నిరూపించిందా? ఇప్పుడు 5వ పరిమాణం ఏంటిదంటే పాపులు ఉండు స్థలం. ఏ స్థలం ఇది? పాపులు ఉండు స్థలము. ఇక్కడికి పోవాలని ఎవరికైనా ఆశ ఉన్నదా? ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పాను కదా, ఇది ఖమ్మం. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఖమ్మం పక్కనే ఊటీ ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు చెప్పండి? ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారండి? ఊటీలోనేనా? ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది. ఇక్కడే ఉండడానికి మనం ఇష్టపడతాం. మరి ఈ పాపులు ఉండే స్థలం ఇక్కడ ఎట్లా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం ఇది. మరొకటి దీని పక్కనే ఏమున్నది? ఆ యొక్క సంతోషకరమైన స్థలం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు పాపులు ఉండే ఆ యొక్క భయంకరమైన స్థలంలో ఉంటారా, లేకపోతే ఆ యొక్క విశ్రాంతి నెమ్మది కలిగి ఆ పరిశుద్ధమైన ఆ నెమ్మది కలిగిన ఆ పరదేశంలో ఉంటారా? అది మీరు జీవించే జీవితాన్ని బట్టి అది నిర్ణయించబడుతుంది. ఇక్కడ మన ప్రవక్త అన్నాడు, ఈ 5వ పరిమాణంలోనికి నా శత్రువు సైతం అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు ఆయన. అది భయంకరమైన స్థలమని అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన కాళ్ళు 2 ఆ తుపాకీతో కాల్చబడినప్పుడు ఆయన ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఎట్లాంటి మరి మంచి కార్యాలు లేవు. ఆయన అరుస్తూ ఉన్నాడు. ఆయన అమ్మ అని అరిచాడు. అక్కడ అమ్మ లేదు, నాన్న లేరు. అక్కడ ఎట్లాంటి సంతోషం అనేది లేదు. భయంకరమైన చీకటి. అతడు పడిపోతూ ఉన్నాడు. దానికి ఇంకా అసలు అడుగే రావట్లేదు. పడిపోతూ నువ్వు ఆ యొక్క చనిపోయిన తర్వాత రక్తం లేకుండా చనిపోతే నువ్వు డాబాపై నుంచి పడి భూమిని చేరుకోకుండా ఎట్లయితే అని అరుస్తూ ఉంటావు, ఆ పాతాళాన్ని పోతూనే ఉంటుంది. అది నువ్వు నీ జీవిత కాలం అంతా ఆ తీర్పు దినం వచ్చేంత వరకు అరుస్తూనే ఉండాలి. కాబట్టి రక్తం లేకుండా చనిపోయి ఈ యొక్క పాపులుండే స్థలానికి వెళ్తావా? ఈ 5వ పరిమాణం ఎవరుండేది? పాపులుండు స్థలం. పాపులు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అంగీకరించని వారందరూ ఈ స్థలానికి వెళ్తారు. ఇంకా సోదరులారా, యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నదా? యవనస్తులారా, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే మీ కొరకు ఇంకా యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము అది శుద్ధి చేయాలంటే ప్రతివాడు ఏ నామంలో పొందాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. తండ్రి కుమార నామంలో బాప్తిసం పొందితే నువ్వు ఖచ్చితంగా ఈ స్థలానికి వస్తావు, 5వ పరిమాణం దగ్గరికి వస్తావు. కానీ నీవు 6వ పరిమాణంలోనికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అక్కడ అదే పరదైసై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఇది పాపులు ఉండు స్థలమై ఉన్నది. ఇది ఎన్నో పరిమాణము? 5వ పరిమాణము. పరిమాణములు గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ డైమెన్షన్స్ ఆర్ దేర్? 7 అని చెప్పాలి. నిజమేనా? దేర్ ఆర్ 7 డైమెన్షన్స్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే చూడండి, నేను చదివి వినిపిస్తాను. 5వ పరిమాణం అనేది పాపులుండు స్థలమై ఉన్నది. ఒకనాడు ఇది ఈ మెల్కీసెదెకు ఎవరైనా వర్తమానంలో 30వ పేర. ఒకనాడు నేను టెక్సాస్ పత్రికలో ఒక వ్యాసము చదివాను. ఒక స్త్రీ గంటకు 40-50 మైళ్ళ వేగంతో రోడ్డు మీద కారు నడుపుకొని వెళ్ళుచుండగా కోటు ధరించిన ఒక వృద్ధుని ఢీకొట్టినది. ఆమె కేక వేసి కారును ఆపెను.
ఆ తాకిడికి అతడు గాల్లోకి విసిరివేయబడి ఆ విశాల ఎడారిలో పడెను. అతని కనుగొనటకు ఆమె వెళ్ళను కానీ అక్కడ అతడు లేడు. అప్పుడు ఆమె ఏమి చేశారు? ఆమె వెనుకనున్న వారు కొందరు ఇదంతయు చూచిరి. ఆ వృద్ధుడు గాలిలోనికి విసిరివేయబడుట, అతడి కోటు రెపరెపలాడుట వారు చూచిరి. కనుక వారును అతన్ని వెతకసాగిరి. ఎక్కడనో వారు అతన్ని కనుగొనలేకపోయిరి. వారు పోలీసు బలగమును పిలిచిరి. ఆ స్థలమును పరీక్షించుటకు పోలీసు వారు వచ్చిరి. అక్కడెవరు కనబడలేదు. సరే, వారిలో ప్రతి ఒక్కొక్కరు ఆ మనిషిని తాకినందున కారు ఎలాగైనదో చూచి సాక్ష్యమిచ్చిరి. అతడు గాలిలోనికి ఎగిరిపోయాను, అది అందరూ చూచిరి. 2-3 కారులు పట్టునంత మంది సాక్షులు అది జరుగుట చూచిరి. అయితే తెలిసినదేమనగా 5 సంవత్సరముల క్రితము ఆ స్థలమందు కోటు ధరించిన ముసలివాడు కారు ఢీకొని చనిపోయాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడైతే చనిపోతాడో ఆ యొక్క 5వ పరిమాణంలో అక్కడనే తిరుగులాడుతూ ఉంటాడు, అక్కడనే కేకలు పెడుతూ ఉంటాడు. అంటే 5వ పరిమాణము ఉన్నదనే దానికి దేవుడు అమెరికాలో ఆ దృశ్యాన్ని ఆయన దృశ్య రూపంలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన ఆ వ్యక్తిని ఎదికారు కానీ ఎక్కడా కనిపించలేదు. అతడు ఏ కోటు ధరించుకొని ఉన్నాడో చనిపోయినా కానీ అదే వస్త్రాలతో ఉన్నాడు ఆయన. దానికి వాక్య నిరూపణ ఉన్నదా? సమూయేలు ఏ వస్త్రాలు కప్పుకొని ఉన్నాడో ఆయన ఆ పరదేశం నుంచి బయటికి వచ్చినా కానీ అదే వస్త్రాలతో ఉన్నాడు ఆయన. ఒకవేళ సమూయేలు యొక్క సందర్భం లేనట్లయితే మన ప్రవక్తను ఏమని చెప్పేవారు? ఈయన అబద్ధాలు చెప్తున్నాడని చెప్పేవారు. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి వాక్య రుజువు ఉన్నది. ఈ ఒక్క దానికే కాదు, ప్రవక్త మాట్లాడిన ప్రతి మాటకు వాక్య రుజువు ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు మరణించడలేదు. నీవు పాపివి అయినా కానీ తిరిగి వచ్చి శరీరమందు జరిగించిన కార్యముల కొరకు తీర్పు తీర్చబడేదవు. ఈ భూమి మీద ఉన్న గుడారము కరిగిపోయినను మరి ఒకటి దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఎన్మార్ఫీ, అదే వాక్య దేహము. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనము ఆ యొక్క వర్తమానము నా సేవ యొక్క ప్రస్తుత దశ ఇందాక మనం వదిలిపెట్టాం కదా, అది చదువుదా. 4వది మనము చూసామా? 4వది ఏంటిది? 4వ పరిమాణము సైన్స్, అదే మన జీవితము రికార్డ్ చేయబడుట. ఇప్పుడు 5వ పరిమాణం. ఇప్పుడు 5వ పరిమాణము 15వ పేర. ఇప్పుడు 5వ పరిమాణము పాపి ఉండు స్థలము. అవిశ్వాసి మరణించి మరియు అచ్చటికి వెళ్ళును. అవిశ్వాసి ఎవరు? డబ్బుల కొరకు భయపడుతున్నవారు, పొట్ట కొరకు భయపడుతున్నవారు. హల్లెలూయా. దేవుని కొరకు జీవించాలంటే బంధువులకు భయపడుతున్నవారు. వీళ్ళందరిని ఏమంటారు? అవిశ్వాసులు అంటారు. నిజమేనా? నా నామాన్ని ఒప్పుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళని ఆయన విశ్వాసులు అంటాడు ఆయన. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నా కానీ నా పొట్ట పోషణ జరగట్లేదు, నా కుటుంబం పోషించబడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావంటే అక్షరాలని ఒక పచ్చి అవిశ్వాసివి. కానీ విశ్వాసి తనకు తిండి ఉన్నా లేకున్నా, అతనికి కట్టుకోవడానికి బట్టలు ఉన్నా లేకున్నా, అతడు తన శరీరము కృంగిపోయినా కృషించిపోయినా అతడు దేవుని వాక్యాన్ని చివరి వరకు, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నమ్ముతాడు. అతనిని విశ్వాసి అంటారు. కానీ రోజు నువ్వు యేసు ప్రభువుని ఎవరు నమ్ముతున్నావు? అతడు నాకు తినడానికి తిండే ఇవ్వలేకపోతున్నాడు ఆయన. అయితే నువ్వు అక్షరాల ఒక భయంకరమైన అవిశ్వాసివి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెదుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ ఇస్తానన్నాడు ఆయన. అంటే ఆయన నీకు ఆ తిండికి తినడానికి తిండి ఇవ్వట్లేడనంటే, కట్టుకోవడానికి బట్టలు ఇవ్వట్లేడనంటే, నీకు డబ్బులు ఇవ్వట్లేడనంటే నువ్వు మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెదకట్లేవని అది రుజువై ఉన్నది. వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుందురు అన్నాడు ఆయన. మీరు నమ్ముతున్నారా? చూడండి, ఇప్పుడు 5వ పరిమాణము పాపి ఉండు స్థలము. అవిశ్వాసం మరణించి మరియు అవిశ్వాసం అంటే ఏంటి సార్? అవిశ్వాసమే పాపమై ఉంది. పాపం అంటే కత్తి తీసుకొని పొడిచేది పాపం కాదు, అంటే పొడవమని దాని అర్థం కాదు. నీవు వాక్యాన్ని నమ్మకపోవడమే అవిశ్వాసం. అవిశ్వాసం వల్ల వచ్చే జీతం మరణమై ఉన్నది. పాపం వల్ల వచ్చే జీతము మరణమై ఉన్నది. అవిశ్వాసాన్ని ఎవరిని అంటారంటే వాక్యాన్ని నమ్మని వారిని అవిశ్వాసి అంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ మాటలను నమ్మని వారు అవిశ్వాసులై ఉన్నారు. ఇప్పుడు 5వ పరిమాణము పాపి ఉండు స్థలము. ఈ వాక్యాన్ని నమ్మని వారందరూ, వాక్యాన్ని నమ్మట్లేవనంటే నేను రక్తము శుద్ధీకరించదు, నేను కడగదు అది. 5వ పరిమాణము. సమయం అయిపోయిందా? ఓకే, 9 అయిపోయింది. సరే, నేను ముగిస్తాను. 5వ పరిమాణము పాపి ఉండు స్థలము. అవిశ్వాసం మరణించి మరియు అచ్చటికి వెళ్ళును. 5వ పరిమాణంలోనికి ఎవరు వెళ్తారు?
కేవలం అవిశ్వాసులు. ఆ రక్తాన్ని ఒప్పుకొనిన వారు, ఆ రక్తంలో కడగబడిన వారు అందరూ అక్కడికి వెళ్తారు. మరొక మాట చెప్పొచ్చా? ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందారో వారందరూ అదే స్థలానికి వెళ్తారు. నీవు ఆ పాతాళాన్ని, అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే నీ పాపక్షమాపణ నిమిత్తం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 ప్రకారంగా నీ పాపక్షమాపణ కొరకు నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడే నీవు 5వ పరిమాణమును తప్పించుకొనగలవు. లేనట్లయితే నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నా, తండ్రి కుమార నామంలో బాప్తిసం పొందుకున్నా, నువ్వు అనుకున్నా, నువ్వు వాక్యాన్ని ఉన్నట్టుగా చేయకపోయినా నువ్వు అక్షరాల 5వ పరిమాణం దగ్గరికి వెళ్తావు. 5వ పరిమాణము పాపి ఉండు స్థలము. అవిశ్వాసి మరణించి మరియు అచ్చడికి వెళ్ళును. 5వ పరిమాణము అదొక విధమైన భయంకరమైన పరిమాణం. ఇది అన్నిటిలలో భయంకరమైన పరిమాణం. ఈ మనిషి, ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు అతడు 6వ పరిమాణంలోనికి వెళ్ళును. క్రైస్తవుడు అనగా అర్థం ఏంటిది? క్రైస్తవుడు అనగా క్రీస్తును పోలినవాడు. క్రైస్తవుడు అనగా క్రీస్తును పోలినవాడు. ఈ క్రీస్తును పోలినవాడు ఎక్కడికి వెళ్తాడు? 6వ పరిమాణంలోనికి వెళ్తాడు. హల్లెలూయా. కానీ ఒక క్రైస్తవుడని పిలువబడి వాక్య ప్రకారంగా నడవని వాడు ఈ యొక్క 5వ పరిమాణంలోనికి వెళ్తాడు. చూడండి జాగ్రత్తగా. ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు అతడు 6వ పరిమాణంలోనికి వెళ్ళును. దేవుడు 7వ పరిమాణంలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, క్రైస్తవుడు చనిపోయినప్పుడు అతడు దేవుని యొక్క బలిపీఠం కిందికి వెళ్ళును. పరదైసు అనగా అది దేవుని బలిపీఠం కింద ఉండే స్థలమై ఉన్నది. తిన్నగా బలిపీఠం కింద దేవుని సన్నిధికి వెళ్ళును. అతడు అక్కడ విశ్రాంతిలో ఉండును. ఇప్పుడు చనిపోయిన మన ప్రియులందరూ ఎక్కడున్నారు? ఆ యొక్క బలిపీఠం కింద 6వ పరిమాణంలో విశ్రాంతి కలిగి, నెమ్మది కలిగి ఉన్నారు అక్కడ. హల్లెలూయా. వారు దేవుని యొక్క పిలుపు కొరకు వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క 5వ పరిమాణం గురించి ఒక చిన్న మాట నేను చదువుతాను. ఏ పరిమాణము? 5వ పరిమాణం అని అంటే పీడకల వచ్చిన వ్యక్తి. ఎవరికైనా పీడకల వచ్చిందనుకోండి, వాడు భయంతో దిగ్గురు లేచి ఒక గ్లాసెడు మంచినీళ్ళు తాగుతాడు. ఆ భయంకరమైన పీడకలలో ఉన్నప్పుడు ఎట్లయితే అరుచుట, కేకలు వేయుట, భయపడుట ఉంటుందో అదేవిధంగా ఆ యొక్క 5వ పరిమాణంలో ఉన్నప్పుడు అదే విధంగా ఉంటుంది. ఈ పీడకల అనేది దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఒక 5వ పరిమాణం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ పీడకల నుంచి నువ్వు అసలైన పీడకలలోకి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. చూడండి, దానిని మరియు విపులంగా చూద్దాం. ఒక వ్యక్తికి పీడకల వచ్చిన సమయంలో అతడు పూర్తిగా నిద్రలోనూ ఉండడు, పూర్తిగా మేలుకొని ఉండడు. నాకు చిన్నప్పుడు చాలా కలలు వచ్చాయి, అంటే భయంకరమైన కలలు. ఏంటిదంటే మనము ఉరుకుతూ ఉంటాం, ఎవడో వెంబడిస్తూ ఉంటాడు, కానీ పరిగెత్తకుండా అక్కడే ఉంటాం. నిజమేనా? తర్వాత ఆ భయంకరమైన పీడకలు వచ్చి ఆ దిగ్గులు లేచి కూర్చునేది, అవన్నీ భయంకరమైన పీడకలు అవి. ఒక వ్యక్తి పీడకలు వచ్చిన సమయంలో అతడు పూర్తిగా నిద్రలోను ఆ యొక్క అంటే ఆ కల రాకుండా ఈ కల వస్తే వచ్చిందిలే నేను నిద్రపోతానని అనుకోలేడు. అతడు అందులోనే బంధించబడి ఉంటాడు. పోనీ ఆ కళలోంచి బయటకు వద్దామని, మేలుకోలోనికి వద్దామని అంటే అది రానిది. అది నాకు అనుభవం ఉంది అది దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే ఆ యొక్క 5వ పరిమాణంలోనికి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు అతడు అక్కడి నుంచి బయటికి రాలేడు, ఆ యొక్క పరదేశానికి వెళ్ళలేడు. చూడండి, అక్కడనే అతడు బంధించబడి కేకలు వేస్తూ ఉండాలి. అట్లాంటిది ఎవరైనా కోరుకుంటారా? అది ఎవరికి వద్దు అసలు. అది ఒక వ్యక్తికి పీడకలు వచ్చిన సమయంలో అతడు పూర్తిగా నిద్రలోనూ ఉండడు, పూర్తిగా మేలుకొని ఉండడు. అతడు నిద్ర మేలుకొలుపుల మధ్యలో ఉండును. అందు మూలంగానే అతడు భయంకరంగా వణుకుచూ కేకలు వేయును. ఎందుకనగా అతడు పూర్తిగా నిద్రలో లేడు, మేలుకొని లేడు. మార్పు పొందకుండా చనిపోయిన వ్యక్తి ఎచ్చటికి వెళ్ళును అది చూపించుచున్నది. ఈ పీడకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? మార్పు పొందకుండా చనిపోయిన వ్యక్తి అట్లాంటి ఆ యొక్క భయంకరమైన స్థలంలోనికి వెళ్తాడనే సూచనగా యొక్క పీడకలలు ఉన్నాయి. చూసారా? మార్పు చెందకుండా చనిపోయిన వ్యక్తి ఎచ్చడికి వెళ్ళునో అది ఇప్పుడు భర్తలపైన తిరుగుబాటు చేస్తున్న ఈ స్త్రీలు తప్పకుండా ఆడికి పోవాల్సిందే. వారెంత తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా అది తప్పించుకోలేరు. మార్పు పొందకుండా చనిపోయిన వ్యక్తి ఎచ్చడికి వెళ్ళునో అది చూపించున్నది. అతడు తన కాలమును పూర్తి చేసుకొని అతడు భూమి మీదకి చనిపోయిన ఎడల దేవుని యొక్క అతడు మరలా భూమి మీదకి రాలేడు. ఆ యొక్క చీకట్లో నుండి 5వ పరిమాణంలో నుండి భూమి మీదకి రాలేడు.
అవతల పరదేశులకు వెళ్ళలేడు. మధ్యస్థంగా ఆ పీడకల అనే 5వ పరిమాణంలోనే అరుస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు మనకు తప్పించుకునే ఉపాయం ఇచ్చాడు. ఆయన ఒక వర్తమానం ఇచ్చాడు. ఆయన అతడు చూడండి, అతడు తన కాలమును పూర్తి చేసుకొని అతడు భూమి మీద చనిపోయిన ఎడల దేవుని యొక్క సన్నిధిలోనికి అతడు వెళ్ళజాలడు. ఎందుకనగా రక్తము లేకుండా అక్కడికి వెళ్ళుటకు అతడు తగడు. ఆ పరదేశునికి వెళ్ళాలంటే ఏం కావాలి? రక్తం కావాలి. అతడు తగడు, అతడు పట్టబడేను, అతడు తిరిగి భూమి మీదికి రాలేడు, ఆ పరదేశకు వెళ్ళలేడు. మధ్యస్థంగా 5వ పరిమాణంలో చిక్కుకున్నాడు. ఎందుకనగా ఈ భూమి మీద అతని కాలము చెల్లిపోయినది. అతడు మధ్యస్థంగా చిక్కుకొని ఉన్నాడు. అతడు ఒక పీడకలలో ఉన్నాడు. చూచారా, విశ్రాంతి కొరకు అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేడు. కానీ క్రైస్తవులు దేవుని వాక్యం కొరకు జీవించిన వారు ఆ యొక్క 6వ పరిమాణంలోనికి వెళ్తారు, ఆ యొక్క విశ్రాంతిలోనికి వెళ్తారు. హల్లెలూయా. అతడు భూమి మీదకి తిరిగి రాలేడు. ఎందుకనగా అతని కాలం అయిపోయినది. అతడు ఒక పీడకలలో ఉన్నాడు. మరియు తీర్పు దినం వరకు అతడు అక్కడనే నిలిచి ఉండును. అది జీవించుటకు ఒక భయంకరముగా ఉన్న పరిస్థితి. చూచారా, 5వ పరిమాణం అనేది భయంకరమైన ఆ యొక్క స్థితి ఉన్నది. అక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటే మీరు మీ ఇష్టానుసారంగా జీవించండి. ఆ తర్వాత 5వ పరిమాణం అయిపోయిందా? ఇప్పుడు 6వ పరిమాణం గురించి మనం చదువుతాం. మరి ఇప్పుడు ఈ దర్శనంలో నేను 6వ పరిమాణంలోనికి కొనిపోబడితిని. నేను నమ్ముచున్నాను, అక్కడ నుండి ఇక్కడికి నేను తిరిగి చూడగలిగాను. చూడండి, ఆ చూపు భూ సంబంధమైన నేత్రములతో చూచినట్లుగా అసలు లేదు. కానీ అది ఆ దృష్టి దానికంటే అది ఒక గొప్పదై ఉన్నది. మన స్వాభావిక జ్ఞానేంద్రియములు కలిగి ఉండు సంపర్కం కన్నా అక్కడ ఉన్న వారు కలిగి ఉన్న దృష్టి ఎంతో మిన్నైనది. హల్లెలూయా. 5వ ముద్ర, మరి చిన్న మాట చదవచ్చా? 5వ ముద్ర 149 పేర చదువుదా. ఐదవ ముద్ర సరే, 136 నుండి చదవండి. 136 నుండి 6వ ముద్ర, అదే 5వ ముద్రలో 136 పేర 6వ పరిమాణం గురించి. జరిగినది మీకందరికీ తెలియను, ఎరిగి ఉన్నారు, చూడలేదు, చూస్తూనే ఉన్నాను, అకస్మాత్తుగా ఏదో జరిగాను, చెంది తిని నేను తలంచాను, ఇది వరకే చనిపోతుంది అనుకున్నాను, వెళ్ళాను, ఎంత వాస్తవముగా ఉన్నది. ఇప్పుడు 6వ పరిమాణం యొక్క సంగతులను మనము ఇక్కడ చదువుతున్నాం, ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. తిరిగాను, పరుండి ఉన్నాను, పడుకొని ఉన్నాను, తలంచి తిని అనుకున్నాను. సరే, సరే, 143వ పేర నేను చదువుతున్నాను చూడండి. అయితే అక్కడ నిలబడి ఉండగా నా జుట్టు మరలా వచ్చినట్లుగా నాకు అనిపించినది. నేను ఒక యవ్వన వయసులోనున్నాను. పరదేశంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ థియోఫనీతోనే మనం అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మనం తిరిగి యవ్వనస్తులుగా మారుతాం. హల్లెలూయా. మరియు వారందరూ నాకు అనిపిస్తుంది, నేను ముసలివాడిని కావాలా, ఆ ముసలి వయసులోకి నేను వెళ్ళాలా? కానీ నేను దాన్ని ఇష్టపడట్లేను. ఎందుకంటే మనము యవ్వనస్తులుగా ఉండేదానికి తయారు చేయబడ్డాం. కానీ ఆదాము యొక్క పాపం మనని ఆ విధంగా చేసి ఉన్నది. హల్లెలూయా.
సరే, ఏదేమైనా మన కొరకు ఆ యొక్క ఆవలిగట్టులో ఆ యొక్క థియోఫనీ దేహం ఉన్నది, ఆ యవ్వన దేహం మన కొరకు ఉన్నది. అయితే అక్కడ నిలబడి ఉండగా నా జుట్టు మరలా వచ్చినట్టు నాకు కనిపించినది. నేను ఒక యవ్వన వయసులోనున్నాను, మరియు వారందరూ ఆ విధంగా యవ్వనస్తులుగా ఉన్నారు, మరియు మంచిది, ఇదంతా ఎంతో వింతగా ఉన్నదని నేను అనుకున్నాను. ఇక్కడ వారున్నారు, వారందరూ పరిగెత్తుచున్నారు. మరియు నేను చూడగా మరియు హోప్ వచ్చుడు నేను చూచాను. హోప్ ఎవరు చెప్పండి? ప్రవక్త యొక్క భార్య. ఆమె 22 ఏళ్ల వయసులో మరణించినదని మీరు ఎరుగుదురు. ఆమె ఇంకా ఎప్పటి వలనే అందంగా ఉన్నది, మీలో అనేకులకు ఆమె గుర్తున్నది. ఆ విశాలమైన నలుపు కండ్లు, ఆమె జర్మనీ దేశస్తురాలు. ఆమె యొక్క నల్లటి వెంట్రుకలు నీవు వీపు వెనుకకు వేలాడుచుండెను. ఇప్పుడు ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఆమె బిల్ అని పిలుచునని నేను అనుకున్నాను. ఆమె ఆ విధంగా చేరిన నాకు తెలియను. ఆమె కనుక అక్కడికి వచ్చినలా బిల్ అని నన్ను పిలుచునని నాకు తెలియను. నేను గమనించుచుంటిని, మరియు వారిలో ప్రతి ఒక్కరు వచ్చి మరియు ఓ ప్రశస్తమైన సహోదరుడా, నిన్ను చూచుటకు మేమెంతో సంతోషించున్నాం అని నన్ను కౌగిలించుకొని చెప్పుచున్నారు. నేను తలంచుకున్నాను, అందరూ ఒకే విధంగా దుస్తులు ధరించి ఉన్నారు. ఏంటిది మన యూనిఫామ్? ఏంటిది? అదే థియోఫనీ యూనిఫామ్. అందరూ ఒకేలాగా మన వస్త్రాలు ధరిస్తాం. అయితే వారి యొక్క వెంట్రుకలు వేరువేరుగా ఉన్నవి. మీకు తెలియనా? ఎర్రని వెంట్రుకలు మరియు నలుపు వెంట్రుకలు మరియు సొగసైన వెంట్రుకలు కలిగి ఉండిరి. మరియు వారు వచ్చుచుండిరి. అయితే వారందరూ యువతులుగా నుండిరి. మరియు ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏమి చెప్పుచున్నదో నేను చూచిదని నేను తలంచాను. మరియు ఆమె నన్ను చూచి మరియు ఆమె చెప్పెను, ఓ మా ప్రశస్త సోదరుడా అని చెప్పి నన్ను కౌగిలించుకొని మరి వెళ్ళిపోయాను. మరియు అటు పిమ్మట వేరెవరో స్త్రీ వచ్చి నన్ను కౌగిలించుకొనెను. మరియు నేను ఒక స్వరమును విన్నాను. మరియు ఈ పక్క చూడగా ఇక్కడ ఒక యువకుల గుంపు వచ్చుట చూశాను. అందరూ యువకులే, అందరూ సుమారుగా 20 వయసు గలవారు. వారు నల్లని మరియు సొగసైన వెంట్రుకలు కలిగి ఉండిరి. మరి వారు కూడా తెల్లని అంగీలు ధరించుకొని ఉండిరి. ఇప్పుడు దాన్ని వర్ణించుట వల్ల పడదని పౌలు గారు అన్నాడు, కానీ ప్రవక్త దాన్ని వివరిస్తున్నాడు. ఇక్కడ మూలవాక్యం మనం చదివామా? అక్కడ అసలు ఏం జరిగిందో నేను దాన్ని వివరించలేకపోతున్నాను అన్నాడు ఆయన. దాన్నే మన ప్రవక్త వివరిస్తున్నాడు ఇక్కడ. మరియు నేను ఒక స్వరమును విన్నాను, ఇది చదివాను. 20 వయసు గల వారు నల్లని మరియు సొగసైన వెంట్రుకలు కలిగి ఉండిరి. మరి వారు కూడా తెల్లని అంగీలు ధరించుకొని ఉండిరి. మరి కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండిరి. ఇప్పుడు మనము కాళ్ళకు చెప్పులు ధరించాం, కానీ అక్కడ చెప్పులు, అక్కడ ఏ రాళ్ళు రప్పలు ఉండవు సార్. ఆ థియోఫనీకి రాళ్ళు కూడా ఏమీ చేయలేవు. మరియు వారు నా వైపుకు పరిగెత్తుకుని వచ్చి మరి నన్ను కౌగిలించుకొని ప్రశస్త సోదరుడు అని కేకలు వేసిరి. నేను అన్నాను, మరి నేను వెనుతిరిగి చూశాను. మరి నేను ఇంకా అక్కడే నా గృహంలో మంచంపై పరుండి ఉన్నాను. మరి సరిప్పుడు అది నిజంగా వింతగా ఉన్నదే అని నేను అనుకున్నాను. మరియు అప్పుడే ఒక స్వరము నాతో మాట్లాడసాగెను. ఎవరు మాట్లాడుచున్నారని దాన్ని నేను గమనించలేకపోతిని. ఆ స్వరము, నీవు కూడుకొని ఉన్నావు, నీవు నీ యొక్క జనుల యొద్దకు సమకూర్చబడితివి అని చెప్పాను. మరియు అటు పిమ్మట ఎవరో నన్ను ఈ విధంగా పైకెత్తి ఒక ఎత్తైన స్థలంపై కూర్చుండబెట్టాను. ఎందుకు అలాగూ చేసితివి అని నేను అడిగాను. నీవు భూమి మీద ఒక నాయకుడివి అని చెప్పాను. హల్లెలూయా. ఈ కాలం యొక్క నాయకుడు ఎవరు? ప్రవక్త. పేరు కూడా చెప్పడం రాదేం సార్ మీకు? పేరు కూడా తిన్నగా చెప్పలేరా? నా ఎడం పక్క అయితే అసలు సౌండే లేదు, ఈ చెవు అసలు పనే చేయట్లేదు, నాది ఈ పక్కే చేస్తుంది. అంటే నా స్పీకర్ పాడైందా లేకపోతే ఇటు సౌండ్ రావట్లేదా? స్పీకర్ పాడైపోయి ఉంటుంది. జాన్ గారు రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళు, సౌండ్ రావట్లే. హల్లెలూయా. స్పీకర్ పాడైందా లేకపోతే సౌండ్ లేదా? సరే, ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఓకే. మరియు నాకది అర్థం అవ్వట్లేదని జవాబు ఇచ్చి తిని చదివారనుకుంటాను. ఓకే, చదువు. మరియు ఆ స్వరము నాతో మాట్లాడుచుండెను. నేను ఆ మాట్లాడుచున్న ఆయనను చూడలేకపోయాను. ఇప్పుడు నాకు పైగా ఉండి నాతో మాట్లాడుచున్నది నేను అడిగాను, సరే నేను గనక దాటి వచ్చిన ఎడల నేను యేసును చూడాలని ఇష్టపడుచున్నాను. ఇప్పుడు ఆయన 6వ పరిమాణంలో ఉండి 7వ పరిమాణంలో ఉన్న యేసుక్రీస్తును ఆయన చూడాలని అనుకుంటున్నాడు. నేను ఆయన చూడగోరుచున్నానని నేను చెప్పాను. కాబట్టి మరి అతడు చెప్పాను, నీవు ఆయనను ఇప్పుడు చూడలేవు, ఆయన ఇంకా పైనున్నాడు. చూడండి, మానవుడు మరణించిన తర్వాత 6వ స్థానమునకు వెళ్ళును. మానవుడు అంటే అందరూ మానవుడు కాదు, పరిశుద్ధులు 6వ పరిమాణంలోనికి వెళ్తారు. అది బలిపీఠం కింద ఉన్నది. చూచారా? 7వ స్థానం కాదు, దేవుడు ఉండు 7వ పరిమాణం కాదు, 6వ పరిమాణము. మరియు వారందరూ అచ్చుడే ఉన్నారు. అది తప్పక 6వ స్థానమై ఉన్నది. వారందరూ అటువైపే వెళ్ళుచున్నారు. మరియు నేను చెప్పాను, అక్కడ లక్షల కొలదిగా ఉండినట్లు కనిపించిరి. వారిని నేను ఇంతవరకు ముందు ఎన్నడూ చూడలేదు. మరియు నేను అక్కడ కూర్చొని ఉండగా ఈ స్త్రీలు మరియు పురుషులు ఇంకా పరిగెత్తుకొని వస్తూ మరి నన్ను కౌగిలించుకొనొచ్చు, మరియు నన్ను సహోదరుడా అని పిలుస్తున్నారు. ప్రవక్త మనను చూడలేదు, కానీ మనం ప్రవక్తను గుర్తుపడతాం. ఎందుకంటే మనం ఆయన కాలంలో లేం.
కానీ ఆయన వర్తమానం ద్వారా మనం ఆయనను గుర్తుపడుతున్నాం. ఆయన వర్తమానం ద్వారా మనం రక్షింపబడతాం. మనము ఆవలి గట్టి మోగన వెంటనే విలియం బ్రహాంను మనం కలుసుకొని మా ప్రశస్తమైన సహోదరుడా అని మనం ఆయన కౌగిలించుకుంటాం. సోదరుడా, నేను ఎక్కడో చూడలేదు అంటే, అయ్యా మీ వర్తమానం ద్వారా మేము రక్షింపబడ్డాము, అందుకే ఈ స్థలంలో ఉన్నాము. హల్లెలూయా. కానీ ఈరోజు క్రైస్తవ సమాజానికి ఈ కార్యాలు తెలిసినాయా? తెలియలేదు. కానీ ఈరోజు దేవుడు మరి ఎన్నిక లేని మనకు ఆయన ఎన్నుకొని మనకి ఈ కార్యాలను చూపిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ సార్ చదవండి కిందకి. అక్కడ లక్షల కొలది ఉన్నట్లు కనిపించి వారిని కౌగిలించుకొనొచ్చు సౌడా అని పిలుచున్నారు. మరియు నేను అక్కడ కూర్చొని ఉన్నాను. మరియు అటు తర్వాత యాకోబు యొక్క జనుల యొద్దకు కూర్చబడినట్లుగా నీవు నీ యొక్క జనుల యొద్దకు సమకూర్చబడితివి అని ఆ స్వరము చెప్పాను. వీరందరూ నా యొక్క జనుల, వీరందరూ బ్రహ్మాములా అని నేను అడిగాను. కాదు కాదు, వారు నీ ద్వారా మారు మనసును పొంది క్రీస్తు యొద్దకు వచ్చిన వారు. మనమందరం ఎవరి ద్వారా క్రీస్తు దగ్గరికి వచ్చాం? విలియం బ్రహాం యొక్క వర్తమానం ద్వారా. నేను చుట్టూ చూశాను, మరియు అచ్చట నిజముగా ఒక అందమైన స్త్రీ పరిగెత్తుకుంటూ నా ఎదుకు వచ్చాను. ఆమె కూడా అందరి వలె ఆ విధంగానే కనబడెను. ఆమె తన యొక్క చేతులు నా చుట్టూ వేసి మరియు ఆమె చెప్పెను, ఓ నా ప్రశస్త సోదరుడా. ఆమె నా వైపు చూసాను. నేను ఆమె దూత వలె కనిపించున్నది కదా అని అనుకున్నాను. మరి ఆమె దాటిపోయాను. మరియు నీవు ఆమెను గుర్తుపట్టలేదా అని ఒక స్వరం పైనుంచి మాట్లాడుతున్నది, లేదా వెనక నుంచి మాట్లాడుతున్నది. అడిగాను, లేదు నేను గుర్తించుకోలేదు అని నేను చెప్పాను. ఆమె 90 సంవత్సరములు దాటిపోయిన తర్వాత నీవు ఆమెకు క్రీస్తు యొద్దకు నడిపించితివి. ఆమె నిన్ను గురించి ఎందుకంతగా ఆలోచించున్నదో నీకు తెలియనా అని అడిగాను. ఆ అందమగు బాలిక 90 ఏళ్ళు నిండిన స్త్రీయా? 90 ఏళ్ళు ఆమె ఎట్లా మారిపోయింది? 20 సంవత్సరాల యవనస్తులుగా మారిపోయింది. అక్కడ మోకాళ్ళ నొప్పులు లేవు, వృద్ధాప్యం లేదు అక్కడ. ఈ వర్తమానం మనని అక్కడికి సురక్షితంగా తీసుకొని పోగలదు. ఆ 90 ఏళ్ల స్త్రీని తీసుకొని పోయిన అదే వర్తమానంలో మనం ఉన్నాం. అందుకొరకే ఈ వర్తమానాన్ని పట్టుకుని గట్టిగా ఆ స్త్రీని తీసుకొని వెళ్ళిన ఆ ప్రదేశానికి ఈ వర్తమానం కొరకు నమ్మకంగా జీవించిన వారిని ఈ వర్తమానం అక్కడికి తీసుకొని పోతుంది. హల్లెలూయా. మన సోదరి రాహేలు ఒకవేళ రాకడకు ముందే పాతి పెట్టబడినట్లయితే ఆమె యవ్వనస్తురాలుగా మారి మన ప్రవక్తను అక్కడ కలుసుకుంటుంది. ఆమె ఈ 90 ఏళ్ల స్త్రీ ఎట్లయితే చెప్పి ఉన్నదో, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశస్తమైన సహోదరుడా, నీ వర్తమానం ద్వారా దిగో నేను ఇక్కడికి వచ్చానని ఆమె కూడా సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారు? నేను అనుకున్నాను, మరి నేను దీని గురించి భయపడుతున్నానా? ఎట్లు ఈ జనుడు నిజంగా అక్కడున్నారు? వారు ఏదో ఛాయ లేక నీడ కాదు, నిజమైన వారు. ఎక్కడికి వెళ్ళుట లేదు, వారు అక్కడే నుండుట వలన అలసట చెందుట లేదు. మరియు నేను అడిగాను, సరే నేను యేసును ఎందుకు చూడలేక ఉన్నాను? చెప్పాను, సరే ఇప్పుడు ఆయన ఒక దినమున వచ్చును, మరియు ఆయన మొదట నీ ఎదుకు వచ్చును, మరియు అటు పిమ్మట నీవు తీర్పు తీర్చబడేదవు. ఈ జనుడు నీవు నడిపించుట ద్వారా మార్చబడిన వారు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. మిమ్మల్ని